యానిమల్ కింగ్డమ్ వాటి యొక్క కర్మ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాటి వల్ల వాటితోటి మనము గత అనేక జన్మల్లో వాటిని చాలా ఎక్కువగా మనం యూజ్ చేసుకొని ఉంటాం. అంటే గుర్రాలు ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుని ఉంటాం. ఏనుగులు ఉన్నాయి, యూజ్ చేసుకుని ఉంటాం. లేకపోతే సింహాలు ఉంటాయి, వాటిని ఏమో మనం ఒక జన్మలో సర్కస్ రింగ్ మాస్టర్ గా ఉన్నాము, మనకు తెలియదు కదా. అలాగే అలా కాకుండా కూడా మనము అప్పుడు వీరత్వాన్ని ప్రదర్శించటానికి వాటిని చంపి కూడా ఉండవచ్చు. అందుకని అలాగే మనకు తెలియకుండా ఇంకా ఈ సముద్రపు జీవులు కానీ, ఎట్ ద సేమ్ టైం వాటిలో ఉన్నటువంటి ఏదైతే హయ్యర్ క్వాలిటీ ఉన్నదో ఆ క్వాలిటీని కూడా తీసుకోవాలి ప్రతి దాని నుంచి. ఈరోజు మెయిన్గా మనకి అది జరుగుతుంది. మీరు ఇది అయిపోయింది కదా, ఇంకా మనం విడిగా అట్లా తీసుకోకూడదు అనేది ఏమి ఉండదు. మీరు ఆ మినరల్ కింగ్డమ్ లో కానీ ప్లాంట్ కింగ్డమ్స్ లో కానీ వెళ్ళి మీకు నచ్చిన ఒక మొక్కలాగా మీరే మారిపోయి ఆ కాన్షియస్ తో కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత కూడా. ఆ లక్షణాన్ని మీకు తెలిసినటువంటి ఒక మొక్క యొక్క ఔషధ లక్షణం అది ఎట్లా అందరికి ఉపయోగపడుతుంది. తను కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని వెంటనే ఆక్సిజన్ ఇస్తుంది, మనకు ఫ్రూట్ని ఇస్తుంది, ఇట్లా ఎన్నో రకాలుగా ఇస్తున్నాయి. అంటే ఆ లక్షణం మనము యూనివర్స్కి ఏమి ఇస్తున్నాము అనేదాన్ని అట్లా మనం ఆ లక్షణాలను తీసుకొచ్చుకోవాలి. నిన్న ఎక్కువ దీని మీద జరిగింది. అట్లానే జంతువులు కూడా ప్రతిదీ అవి తీసుకున్నందుకు తగ్గట్టుగా యూనివర్స్కి ఇస్తాయి. ఆ ఇచ్చేటటువంటి వాటిలో ఉన్న ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉంటాయో ఈరోజు మనం ఆ క్వాలిటీస్ని తీసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి మనలో ఉన్న అంటే ఈ వీటిల్లో మెయిన్ ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది విక్టమిజాన్ని వదిలేసేయండి. విక్టమిజం అంటే ఈ దానికి కారణం వాళ్ళే, ఆ కారణం చేతే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అనే దాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ మాక్సిమం ఎరుకుతో ఉండి ఇది ప్రతిరోజు లైఫ్ లో అప్లై చేసుకోండి. అప్పుడు మనకేం తెలుస్తుంది అని అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే విషయం తెలుస్తుంది. ఇంకొకటి, ఎక్కడ ఎప్పుడు ఎలా నేర్చుకోవాలనుకున్న లాజిక్ మైండ్ అనేది పని చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు నేర్చుకోవాలి అని బాగా అనుకుంటే జనరల్గా ఏం చేస్తామంటే లాజిక్ మైండ్ అంటే ఏమో అనుకోకండి. మనం ఏం చేస్తామంటే కొన్ని పదాలే వింటాం, మనకు నచ్చినట్టు కొన్ని పదాలే వింటాం. ఆ పదాలు మాత్రమే విని ఆ మిగతా ఆ సెంటెన్స్ అంతా మన నాలెడ్జ్ ప్రకారం ఫామ్ చేసుకుంటాం. ఆ ఫామ్ చేసుకుని దాని ప్రకారం మనం స్పందిస్తూ ఉంటున్నాం. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా వినండి, దయచేసి పూర్తిగా వినండి, క్లియర్ కట్గా వినండి, ఒళ్ళంతా చెవులు చేసుకొని వినండి. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా క్లాస్ వినేటప్పుడు మనం అంతే ఉండాలి. అలా అయితే మనం అద్భుతంగా నేర్చుకోగలుగుతాం. ఇంకొక విషయం, మనం 100 క్లాసులకి వెళ్ళాం, ఇది 101ది అని మాత్రం అనుకోవద్దు. మీరు ఆ ప్రాక్టికల్స్ ని ఆర్ట్ఫుల్ గా చేస్తామనుకున్న వాళ్ళే కంటిన్యూ కండి. ఇక్కడ అది అయిపోయింది, ఇంకా మనం ఏం చెయ్యక్కర్లేదు అని మాత్రం అనుకోకండి. అది డైలీ వాటిని మన లైఫ్ లో తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎన్నో విషయాలు మీకు కొత్తవి వస్తున్నాయి అంటే వాటిని అప్లై చేయాలి. లేకపోతే ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ప్రవచనం మొత్తుబిళ్ళ లాంటి. అంటే ప్రవచనం అంటే ఇలాంటి క్లాసులు, ఆ ఎనర్జీస్ బాగుంటాయి, నేను కాసేపు ఆ ఎనర్జీస్ లో ఉంటే నాకు ఫ్రీగా ఉంటుంది అంటే నిత్యం ఇదే ఎనర్జీస్ లో ఉండేటట్టు మీరు తయారవ్వాలి. మా తాపత్రయం, మా ప్రయత్నం కూడా అదే. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీతో మీరు ఒప్పందం చేసుకుని అద్భుతంగా ఇలాగే ఎదుగుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొక అంశం ఏంటంటే ఈ ఈ జరిగే ప్రాసెస్ ఆ తర్వాత చాలా మంది ఏంటంటే మనం ఈ గైడెడ్కి అలవాటు పడిపోయి మ్యూజిక్ అని లేకపోతే కంటిన్యూషన్ గా ఇంకా ఏమొస్తుంది అని చూస్తున్నారు. అలా ఆధారపడకండి. ఎక్స్పెషల్లీ ఏది చెప్తున్నా ఇప్పుడు మన బాడీలో ఎక్కడ స్పందన జరుగుతుంది, ఎప్పుడైతే మన బాడీలో ఎక్కడ స్పందన జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయగలిగినాము అని అంటే ఎక్కడ స్పందిస్తుంది అనేది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఓహో ఇది జరుగుతుంది, దీనివల్ల నేను ఇక్కడ రియాక్ట్ అవుతుంది. అట్లా ఇదంతా ఎసెన్షన్ అనేది మళ్ళీ మీకు చెబుతున్నాను,
మనం అనుకున్నట్లుగా బొందితో స్వర్గానికి వెళ్ళటం. కాబట్టి మనకి ఈ శరీరం చాలా అద్భుతమైంది. ఈ శరీరం లేక ఎంతోమంది మాస్టర్‌లు తీసుకోలేక మనకెందుకు సహాయకారిగా వస్తారు? మాస్టర్‌లు మనం పిలవంగానే ఎందుకు మనతోటి వాళ్ళు మమ్మల్ని పిలవండి, మమ్మల్ని పిలవండి అని ఎందుకొస్తారు అనంటే, వాళ్ళకి ఈ శరీరం లేదు. ఏ అనుభవాన్ని పొందలేరు. ఆ పొందలేక ఈ శరీరం ఉన్న వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటారు. అంటే మనందరం పేరెంట్స్‌గా ఉన్నప్పుడు మనం పొందలేని దాన్ని పిల్లలు పొందాలి అని ఎట్లా కోరుకుంటామో, మాస్టర్స్ కూడా అలాగే కోరుకుంటున్నారు. అందుకు మనకి సహాయం చేస్తున్నారు. సో, ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా, అద్భుతంగా మలుచుకోవాలి. అది మలుచుకోవాలి అంటే, మనం తినే ఆహారం నుంచి, మన ఆలోచనల నుంచి అన్నిటిని చాలా ప్యూర్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే అంత ప్యూర్‌గా ఉంచుకుంటామో, అప్పుడు అద్భుతంగా మన ఈ శరీరం స్టిఫ్ అవుతుంది. అంటే ఆహ్, ఎసెన్షన్‌కి కావాల్సినటువంటి ఆ పాత్‌లోకి ఇది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం వెళ్ళగలిగిన ఇదిలో మనం అద్భుతంగా ఎళ్తాం. అంటే మనందరం కూడా ధ్యాన మహాచక్రంలో పత్రిసారు నాతో పాటు 295 వరకు ఉండేవాళ్ళు ఎవరు అనంటే మనందరం చేతులెత్తి ఉంటాం. దానికి తగ్గట్టు మనం మన శరీరాన్ని మలుచుకుంటున్నాం. ఈ శరీరాన్ని నాశనం చేసే వాటిలో అరిషడ్ వర్గాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇందాక మనం అనుకున్నట్టు నిందారోపణ, విక్టిమిజం అంటాం. ఆ విక్టిమిజం, హోప్‌లెస్‌నెస్ అంటే నా వల్ల కాదు అని అనుకోవటం. అంటే శరీరాన్ని తక్కువగా చేయటం. శరీరాన్ని మనం ప్రేమించలేకపోవటం. ఇవన్నీ కారణాల వల్ల మన శరీరం కుచించుకొని పోతూ ఉంటుంది లోపల కణాలన్నీ. అలా కాకుండా మనము శరీరాన్ని చాలా అద్భుతంగా మలుచుకోవాలి. అది చానా చానా ఇంపార్టెంటు. అందుకనే మనం డీఎన్ఏ ప్రోగ్రామ్‌లో కూడా దీని మీద ఎక్స్‌పెషల్లీ దాన్ని పెడతాం. మస్ట్ అండ్ షుడ్‌గా అది మాస్టర్స్ మెసేజ్ అన్నమాట. సో, ఇవి మనకి చానా ఇంపార్టెంట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సినయి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మనము ఎట్టి పరిస్థితుల్లో నెగెటివ్స్ మాట్లాడకూడదు. మాక్సిమం 99, 100% పాజిటివ్సే మాట్లాడాలి. మనము మనకి యూనివర్సల్‌లా మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఏదిస్తే అదే వస్తది అనేది. మనం నెగెటివ్ మాట్లాడితే అంటే సరికానిది మాట్లాడితే అదే ఇవ్వబడతది. మనం పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్‌నే ఇవ్వబడతది. మనము కొండ ప్రాంతం దగ్గరకో, ఊరు బయటకో వెళ్లి యూ ఆర్ గుడ్ అని పెద్దగా అరిసామనుకో, నువ్వు చాలా మంచివాడివి లేదా మంచిదానివని అరిస్తే అదే రిపీట్ అవుతది. నువ్వు చెడ్డవాడివని అరిస్తే అదే రిపీట్ ఒస్తుంది. యెస్ నువ్వు అది ఒక్కసారి గాదు. 2, 3 టైమ్స్ ఒస్తది. అంటే దానర్థం ప్రకృతి మనము ఏదిస్తే దాన్ని ఎక్కువ ఇస్తుంది మనకి అనేది. కానీ ప్రకృతికి మనం ఏమి చేయటం లేదనే అంశం నిన్న ఒకసారి మినరల్స్‌లో చెప్పిన. అట్లానే ఈ యానిమల్స్‌లో ఒక్కొక్క యానిమల్‌లో ఎంత వండర్‌ఫుల్ ఒక యానిమల్‌లో ఏ లక్షణం ఉన్నదో అది ఎండింగ్ వరకు అదే లక్షణాన్ని ప్రదర్శిస్తది. మరి మనం ఎందుకని ప్రదర్శించలేకపోతున్నాం? ఈ హ్యుమానిటీ మానవత్వం అనే దాన్ని మనం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నాం? దానికి కారణం ఏంటో తెలుసా? మానవత్వం అంటే ఏంటో మనకు తెలియదు. మానవత్వం అంటే మనం ఏమనుకుంటామంటే మనుషులకి, ఇతరులకి సహాయపడతామని ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చాం. మానవత్వం అంటే మిగిలిన ఒక రాజు తన ప్రజలందరిని తన కన్నబిడ్డలాగా చూసుకుంటే అది రాజు. దట్ ఈస్ ద కింగ్‌డమ్. అంతేగాని ప్రజల్ని ఆహ్, పన్నులేసి వసూలు చేస్తారా లేదా అని చెప్పేసి అలా చేసి తను కోటగోడలు కట్టుకోవటం అది రాజరికం కాదు. అదే విధంగా మానవత్వం అంటే ఏంటంటే మనని మనతో పాటు మన తోటి వారిని మనకి ఏది కావాలనుకుంటున్నామో ఇతరులకు అది ఇవ్వటం. అది మానవత్వం. మనకేది కావాలో అది ఏదైనా నేను రెస్పెక్ట్ కోరుకుంటున్నాను. ఇతరులకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. నేను గౌరవాన్ని కోరుకుంటున్నాను. ఇతరులకు నువ్వు గౌరవాన్నివ్వు. ఇతరుల నుంచి నేను అప్రిషియేషన్ కోరుకుంటున్నాను. నువ్వు వాళ్ళని అభినందించు. అప్రిషియేషన్ చెయ్యి. అలాగా మనము ఏదైతే దీన్ని మానవత్వం అంటారు. నాకు తెలిసిన పదాల్లో మానవత్వం అంటే ఇదే.
ఓకే. హ్మ్. చక్కగా మానవత్వం గురించి చెప్తున్నారు గదా! మానవత్వం అంటే ఏంటంటే, మనతత్వం లోపలున్న ఆత్మ యొక్క స్థితి అని అర్థం అన్నమాట. ఆహ్, ఈ డీఎన్ఏ గురించి మనం రోజు కొంచెం కొంచెం చెప్పుకుంటున్నాం కదా! ఒకప్పుడు ఈ డీఎన్ఏ హ్మ్, అంటే మొదటిగా భూమి మీదకి మానవుడు సృష్టించబడినప్పుడు హ్మ్, 125, 144 డీఎన్ఏతో ఉండేవారట. మొదటిసారి భూమిని సృష్టించిన వెంటనే మానవ చైతన్యాలను సృష్టించి అన్ని దేహాలను సృష్టించి దేహాలు దేహం మాత్రం భౌతిక దేహం మాత్రమే ఉండేది. తర్వాత సోల్ మాత్రం ఉండేది. ఇంకేం ఉండేవి కాదనమాట మధ్యలో. అంటే ఇప్పుడున్నట్లుగా మిగిలిన 6 దేహాలు అప్పుడు లేవు. లేదంటే 4 శరీరాలు. భౌతిక దేహం మాత్రం ఉండి సోల్ మాత్రం ఉండేది. మిగిలిన సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరాలు ఉండేవి కాదనమాట. సిల్వర్ కార్డ్ కూడా ఉండేది కాదు. స్టార్టింగ్‌లో ఓన్లీ బాడీ, సోలు అడ్జస్ట్ చేయాలని చెప్పి ట్రై చేశారు. పంచభూతాలతో బాడీని తయారు చేసి సోల్‌ని అడ్జస్ట్ చేయాలని చూస్తే సెట్ కావడం మానేసిందది. దాంట్లో వచ్చి ఇమడడం లేదనమాట. ఇప్పుడు చూడండి, ఒక దేహం బాడీ వెకెట్ చేస్తే ఆహ్, చాలా మందంటారు బాడీ వెకెట్ చేయడం ఏంటంటే, అవును మరి. దాన్ని హౌస్ ఎలా వెకెట్ చేస్తామో, శరీరాన్ని కూడా సోల్ వెకెట్ చేస్తుందనమాట. అలా వెకెట్ చేసినప్పుడు తిరిగి దాని లోపలికి అడ్జస్ట్ అవ్వాలంటే వచ్చి ఆ సోల్ వచ్చి రావాలంటే రావడానికి కుదరదు. ఎందుకంటే సిల్వర్ కార్డ్ ఉండేది కాబట్టి. స్టార్టింగ్‌లో కూడా ఈ సిల్వర్ కార్డ్‌ని ఏర్పాటు చేయకముందు బాడీని అందులో అడ్జస్ట్ చేయడం కుదరలేదు. అప్పుడు వీళ్ళేం చేశారంటే కాంతి అణువుల పొందికతో ఒక కార్డ్‌ని తయారు చేశారు. అంటే దీన్నేమంటామంటే గుదిగుచ్చడము అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఒక పువ్వుని ఇంకొక పువ్వుని యాడ్ చేయాలంటే సూది దారం కావాలి. ఆ 2 దారం ఉంటే దాన్ని ఒకదాంతో ఒకటి పనివేసుకుంటూ ముందుకు వెళ్తాం. అట్లా అదే విధంగా ఈ దేహానికి, ఆత్మకి మధ్యలో ఒక థ్రెడ్ అనే దాన్ని పెట్టారు. ఆ థ్రెడ్‌ని మనం సిల్వర్ కార్డ్ అని పిలుస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండిటిని ఏర్పాటు చేయడానికి ముందు, సిల్వర్ కార్డ్‌ని కూడా ఏర్పాటు చేయకముందు సూక్ష్మ లోకానికి సంబంధించిన సూక్ష్మ శరీరాన్ని, కారణ లోకానికి సంబంధించిన కారణ శరీరాన్ని, మహాకారణ లోకానికి సంబంధించిన మహాకారణ శరీరాన్ని ఆచ్ఛాదనాలుగా ఏర్పాటు చేశారు. అంటే తొడుగులుగా ఏర్పాటు చేశారు. వీటి తర్వాత అప్పుడు సిల్వర్ కార్డ్‌ని ఈ మొత్తాన్ని ఏకత్వంలోకి, అంటే అనుసంధానం చేయడానికి సిల్వర్ కార్డ్‌ని వినియోగించడం జరిగిందనమాట. అప్పుడు మాత్రమే ఈ సోలు ఈ బాడీలో అడ్జస్ట్ అవ్వడం బిగిన్ చేసింది. ఇలా తయారు చేసిన మొదటి దేహానికి 144 పోగుల డీఎన్ఏ ఉండేది. వాళ్ళ హైట్ ఎంతుండేదంటే ఇంచుమించు 125 ఫీట్ వరకు ఉండేవాళ్ళంట. అంటే ఎంత పొడవు ఉండేవాళ్ళో చూడండి. అదే మనం హనుమ గద చూసాం గదా! ఒకసారి ఈ మధ్య ఎప్పుడో చూసాం గదా! ఎంత పెద్ద గద ఉండిందో. అంతంత పెద్ద శరీరాలుండేయట. తర్వాత ఏమైందంటే నెమ్మదిగా ఆ డీఎన్ఏని తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడికి అడ్జస్ట్ అయిపోయాం. 5 ఫీట్‌కి. మాక్సిమం ఫీట్ అంటే ఎంతంటే 5 అని చెప్పేస్తాం. ఇప్పుడు మన డీఎన్ఏ వచ్చేసి 2 పోగుల డీఎన్ఏగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ 2 పోగులు కాకుండా ఇంకొక 10 పోగులు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ఇవి కూడా లేవు. మొత్తం తొలగించుకుంటూ వెళ్ళినప్పుడు 2 స్ట్రాండ్ డీఎన్ఏని మాత్రం ఉంచేసి మిగిలినవి మొత్తం తీసేయడం జరిగిందన్నమాట. ఎవరు చేశారు ఈ పని ఎంత అని అడిగినప్పుడు 3,00,000 సంవత్సరాల క్రితం భూమి దురాక్రమణకు గురి అయింది. ఆ దురాక్రమణలో అనునాకి టీమ్ లేదా బ్లాక్ టీ షర్ట్స్ అని పిలుస్తాము. వాళ్ళేం చేశారంటే వీళ్ళు గొప్ప జన్యుశాస్త్ర నిపుణులు. రకరకాల యూనివర్సుల్లో కొత్త జీవరాశుల్ని సృష్టిస్తూ రకరకాల ఆకారాలను తయారు చేస్తూ ఒకరు యుద్ధం చేసుకునేలాగా చేయడం బిగిన్ చేశారన్నమాట. అప్పుడు కాస్మిక్ గవర్నమెంట్‌లో ఉన్న వీళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. మీరిక పనికిరారు. యూనివర్స్‌కి ఇలాంటి ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి మీరు వద్దు అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపించేశారు. ఆ వ్యక్తి ఏమన్నారు అంటే
అదే కనుక మీరు దీంట్లో చూసినట్టయితే లూసిఫర్ అని పిలుస్తారు. దేంట్లో అంటే బైబిల్‌లో చూసినట్టయితే లూసిఫర్ అని పిలుస్తారు. మన పురాణాల్లో దాన్ని కలి అని పిలుస్తారనమాట. ఇంకా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. వీళ్ళని ఎక్కడ పంపించేస్తే మొదట పంపించినా కానీ ఈ యుద్ధాలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి తనని తీసుకొచ్చి ఎర్త్ కోర్‌లో బంధించడం జరిగింది. ఇప్పటికీ ఆ స్థితి ఎర్త్ కోర్‌లో ఉండిద్దనమాట. ఎర్త్ కోర్‌లో ఉన్న ఇతనేం చేశాడంటే తన సైన్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి భూమి పైన ఉన్న మానవుడి మీద పెత్తనం చేయడం బిగించేశాడు. దీనికోసం వాళ్ళేం చేశారంటే మానవుడి చైతన్యంలోకి ఎంటర్ కావాలంటే ఒక ఎంట్రీ పాయింట్ ఉండింది. అది ఏంటి అంటే మానవుడి గుణాలను రెచ్చగొట్టడం. వారెప్పుడొచ్చి మన మీద పనిచేస్తారంటే ఆహ్, తన యొక్క మానవుడిలోకి వీళ్ళకి ఒక విధమైన రసాయనాన్ని జనరేట్ చేసేవాళ్ళనమాట వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారనుకోండి. ఇద్దరిలోనూ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే గనక వారిద్దరూ ఒకరినొకరు డాష్ ఇచ్చుకున్నారు అనుకోకుండా. ఇద్దరం వెళ్తున్నాం. ఎదురు బెదురు వస్తున్నాము. అనుకోకుండా డాష్ ఇచ్చుకోవడం జరిగింది. ఆ ఇద్దరు పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటే ఇద్దరం ఏం చేస్తాం సారీ చెప్పుకొని పక్కకు తప్పుకొని ఎళ్ళిపోతాం. అక్కడేం గొడవ అనేది ఉండదు. కానీ ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళేం చేస్తారంటే ఎవరో ఒకరి మీదకి ఒక రసాయనాన్ని ప్రయోగిస్తారు. అది ఎర్త్ కోర్ నుండి వస్తుంది. వెంటనే ఇతనిలో ఉన్న లోపల దాగి ఉన్న కోపము, అసహనము బయటకొచ్చేస్తుంది. అదేం చేస్తుంది యుద్ధం చేసేలాగా చేస్తుందన్నమాట. వారితో ఫైట్ చేసేలాగా చేస్తుంది. ఇలా ఆహ్, ఆహ్, ఆ గొడవలతో వాళ్ళు బయటికి రావడం బిగిన్ చేస్తారు ఎర్త్ మీదకి. నెమ్మదిగా వాళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాకుండా అయిపోయినాయి ఒక టైం వచ్చేటప్పటికి. ఎట్లా అంటే పైకొచ్చేసి పూర్తిగా భూమి మీదకొచ్చేసి మానవుడి ద్వారానే వచ్చారు. ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు కొంచెం ఆధారం చేసుకొని, కొంచెం చిన్న వ్యాపారం చేసుకుంటామని వచ్చేసి, టోటల్ ఒక టైంకి భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించేసుకొని, వారి ద్వారానే మళ్ళీ దేశాన్ని భిక్ష అడిగేలాగా ఎలా అయితే అయిందో, సేమ్ అదే విధంగా ఒక టైంలో మీరు దీన్ని చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా అదే జరుగుతుంది పూర్వంలో గూడా. వాళ్ళలా ఆక్రమించేసుకున్నారన్నమాట. ఇప్పుడు మళ్ళీ మానవుడు వారి చెప్పు చేతల్లో ఉండాలి అంటే, వాడికి ఉన్న మానవుడికి ఉన్న డీఎన్ఏ ఏదైతే ఉందో, దైవంతో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో, అది ఉన్నంత కాలం ఈ వీళ్ళ హ్యాండ్ ఓవర్‌లకి రారని చెప్పేసి, చిన్న ప్రయోగాలు చేస్తూ నెమ్మదిగా మానవ డీఎన్ఏని తొలగిస్తూ వచ్చే బిడ్డలందరూ నూతన జనరేషన్ వస్తూ ఉంటుంది కదా! ఆ నూతన జనరేషన్‌కి మొత్తానికి డీఎన్ఏ తొలగించుకుంటూ వచ్చేసారు ఆ ప్రయోగాలు. అట్లా చేయగా మనం ఒక టైంకి ఏమైపోయామంటే 2 స్ట్రాండ్ డీఎన్ఏకి కుదించబడ్డాం. ఇది ద్వాపర యుగంలో కూడా ఒక టైంలో ఎక్కడంటే కాళింది మడుగు అని మీకొకటి ఐడియా ఉండే ఉంటుంది. దాని లోపలికెళ్ళిన వాళ్ళు ఆ వాటర్ తాగిన వాళ్ళంతా చనిపోవడం బిగిన్ చేశారు అని చెప్పేసి మనం భారతంలో చదువుకున్నాం. భాగవతంలో. ఇది నాకు డీఎన్ఏ నేను స్టార్ట్ చేసినాక దైదా అని ఒక ప్లేస్ ఉండింది. ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్‌లో మాచర్ల దగ్గర. ఆ ప్లేస్‌లో వాళ్ళు అడిగారన్నమాట. ఇక్కడ డీఎన్ఏ చేద్దాం మేడం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. మీకెప్పుడు టెంపుల్స్ దగ్గర డీఎన్ఏ చేయడం ఇష్టపడతారు గదా! ఇక్కడ చేద్దాం మేడం అని జెప్పేసి ఆ ఊరు వాళ్ళు అడిగారు. సరే ఆ ప్లేస్ చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ మెడిటేషన్‌లో కూర్చుంటే ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే మాస్టర్సు ఇది డీఎన్ఏ డీయాక్టివేట్ చేసిన ప్లేస్ అని చెప్పారు. ఆ ద్వాపర యుగ కాలంలో ఏదైతే కాళింది మడుగు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామో, దాని లోపల అంతా కూడా డీఎన్ఏ డీయాక్టివేషన్ చేసేవాళ్ళట. ఆ రీజన్ మొత్తం నాకక్కడ చూపించడం జరిగింది. అట్లా చాలా చోట్ల ఆ డీఎన్ఏ డీయాక్టివేషన్ చేసిన ప్లేసులు చాలా ఉన్నాయన్నమాట. అక్కడంతా ఆ వైబ్రేషన్ పనిచేస్తూ ఉంటుంది. చాలా చోట్ల అక్కడ నేను డీఎన్ఏ క్లాసెస్ కూడా చేశాను కొన్ని ప్రాంతాలలో. ఎందుకంటే అక్కడ తిరిగి ఆ వైబ్రేషన్‌ని హ్మ్. మంచి గుడ్ వైబ్రేషన్‌ని తీసుకురావాలని. అది వేరే విషయం. అది పక్కన పెట్టేస్తే ఈ ప్రయోగాల తర్వాత మొత్తం 2 స్ట్రాండ్ డీఎన్ఏకి మానవుడు కుదించబడినాక అతనిలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా బాగా ప్రకోపించడం బిగిన్ చేశామట.
అది ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందంటే ఈ భూమి మొత్తాన్ని ఒక వైరస్ లాగా పీడించడం బిగినయింది. అతనిలో ఉన్న అరిషడ్ వర్గాలు ఇంకా అంతే, ప్రతి ఒక్కరు అరిషడ్ వర్గాలు, లోయర్ అరిషడ్ వర్గాలతో జీవించేవాళ్ళనమాట. దాంతో మొత్తం ఒక వైరస్ లాగా అయిపోయి భూమి పైన ఉన్న చైతన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. లోయర్ చైతన్యం తప్ప హైయర్ చైతన్యం అంటూ లేకుండా అయిపోయిందనమాట. ఆ టైంలో మాస్టర్స్ ఏం చేశారంటే దీన్ని ఇలాగే వదిలిపెడితే, అంటే లాక్‌డౌన్ అన్నమాట అక్కడ కూడా. ఈ భూమిని లాక్‌డౌన్ చేద్దాం అనుకున్నారు. ఇంకా ఇక్కడ దీని వైరస్ ఇతర భూములకి వెళ్ళకుండా దీన్ని ఇక్కడే నాశనం చేద్దామని చెప్పేసి ఒకసారి కొలాప్స్ చేసేసారు. ఆ టైంలో మొదటిసారి కొలాప్స్ చేస్తున్న టైంలో ఇందులో ఉన్న కొందరు మాస్టర్స్ ఎవరైతే వారి వారి చైతన్యాలను అర్థం చేసుకున్న వారు ఉన్నారో, వారు ఒక 25,000 పీపుల్స్ ఏం చేశారంటే మౌంట్ శాస్తాని ఆధారంగా చేసుకొని ఇన్నర్ ఎర్త్ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారు. అప్పుడు మొదటిసారి వెళ్ళిన వాళ్ళు. తర్వాత సన్ సునామీ వచ్చింది. పైనున్నది మొత్తం తుడిచిపెట్టేశారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాతే భూమిని మళ్ళీ పునరుద్ధరణ అంటే మళ్ళీ కొత్తగా మానవుల్ని సృష్టించడం బిగిన్ చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సేమ్ పరిస్థితి. ఇది ఇట్లా కాదు, ఈసారి ప్రతిసారి మనం కొలాప్స్ చేస్తున్నామని మూడోసారి కూడా ఒక డేట్ పెట్టుకున్నారు. ఆ డేట్ ఎప్పుడు అంటే 2012 డిసెంబర్ 21. మయాన్ క్యాలెండర్ కూడా అప్పటితో ఎండ్ చేయబడింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇలా ఎన్నో సోకాల్ థర్డ్ ఏ మాస్టర్స్ రాసిన చరిత్రలు మొత్తం ఏం చెప్పాయంటే ఇక్కడతో 2012 డిసెంబర్ 21 నాటికి భూమి పూర్తిగా నాశనం అయిపోతుంది, ఇంకా దాన్ని తీసేస్తారని చెప్పడం జరిగింది. కానీ దీనికి 1,00,000 సంవత్సరాలకు ముందే ఫెడరేషన్ లో ఒక మీటింగ్ వేసుకొని ఈసారి భూమిని నాశనం చేయడం కాదు, పునరుద్ధరణ కార్యక్రమాలను చేద్దాము. ఇది చెయ్యాలి అంటే మానవుడి యొక్క చైతన్యాన్ని అభివృద్ధి పరచాలి అనుకున్నారు వాళ్ళు. ఎలా అభివృద్ధి పరుస్తాము, చైతన్యాన్ని మార్చాలంటే ఏం చేస్తామంటే మానవుడి యొక్క డిఎన్ఏని పునర్నిర్మాణం చేద్దాము, రీయాక్టివేషన్ చేద్దాము. ఏదైతే 2 స్టాండ్ డిఎన్ఏ కాకుండా 12 స్టాండ్ డిఎన్ఏగా మారుద్దాం అనుకున్నారు వాళ్ళు. అంటే చూడండి, 144 డిఎన్ఏ నుంచి మనము 12 డిఎన్ఏకి కుదించబడ్డాం అనమాట. ఈ 12 డిఎన్ఏ కూడా, ఈ 12 స్టాండ్ డిఎన్ఏ కూడా ఒక్కొక్క దేశం, ఒక్కొక్క స్టార్ నేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క నక్షత్ర కూటమి నుంచి వారి వారి గుణాలనందరూ, కొన్ని దేశాల వాళ్ళంతా వారి వారి గుణాలను మనకి అందించి నూతన మానవుణ్ణి తయారు చేసుకున్నారు. అందులో ఏంటంటే ఆర్కుటూరియన్స్, ఆల్ఫా సెంటూరియన్స్, ఆల్ఫా డ్రకోనీస్, లైరెన్స్, వేగా, వేస్తాస్, పాను, ఓవర్లైటింగ్, ఇలా కొన్ని స్టార్ నేషన్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా వారి వారి డిఎన్ఏని మనకు అందించారు. ఇప్పుడు వారందరి డిఎన్ఏతో కలిసిన 12 పోగుల నూతన మానవుడిగా మనం తయారయ్యాం. ఇది 1,00,000 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ డిఎన్ఏని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మానవ చైతన్యం పూర్తి స్థాయిలో తనకు తానుగా ఎదుగుతూ పైకి రావాలి. ఈ 12 పోగుల్ని అతను ఎలా చేసుకోవాలంటే ఒకేసారి అందచేయకుండా తానే స్వయంగా అభివృద్ధి పరుచుకునేలాగా ఒక టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అంటే తనకు తానే వీటన్నిటిని యాక్టివేట్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే 2 మాత్రం యాక్టివ్ లో ఉంచి ఇన్యాక్టివ్ లో ఒక 10 పోగుల్ని ఇన్యాక్టివ్ గా ఉంచారు. దైవ చైతన్యం అనేది మొత్తము ఇన్యాక్టివ్ లో ఉంది, మానవ చైతన్యం మాత్రం యాక్టివ్ లో ఉంటుందన్నమాట. ఈ 2 మన లోపలే ఉన్నాయి. దైవ చైతన్యము ఉంది, అలాగే మానవ చైతన్యము ఉంది. అవసరమైన మానవ చైతన్యాన్ని యాక్టివ్ లో ఉంచి, అవసరం తర్వాత ఎదగవలసిన, అవసరం లేదని కాదు, ఇది ఎదగవలసిన చైతన్యాన్ని కొంచెం నిదానంగా తనకి తానే తెలుసుకుని పైకి ఎదిగేలాగా ఇన్యాక్టివ్ లో పెట్టడం జరిగింది. ఇది సైన్స్ కూడా ఒప్పుకుంది. అవి ఇన్యాక్టివ్ లో ఉన్నాయి, మాకు కూడా డిఎన్ఏ వేరే పోగులు కనిపిస్తున్నాయి, కానీ ఇవి ఇప్పుడు ప్రజెంట్ భౌతిక దేహానికైతే ఇవి ఉపయోగపడవు. అందుకే మేము ఏం చెప్పాం, వీటిని జంక్ డిఎన్ఏ అని చెప్తున్నాం. బహుశా ఇందులో
విశ్వాంతర జ్ఞానం దాగి ఉందేమో. అయితే మాకైతే టచ్ కావట్లేదు అని చెప్పి సైన్స్ కూడా చెప్పింది. ఎప్పుడైతే మనము ఎదుగుతూ ఉంటామో, ఎదుగుతున్న ప్రక్రియలో మిగిలినవి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి పురి విప్పుకున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు చూడండి, ఒక పుష్పము స్టార్టింగ్‌లో ఒక్క రేకును విచ్చుకుంటుంది. మీరెప్పుడన్నా గులాబీలు కానీ, మల్లెల్ని కానీ చూసినట్లే ఏ పువ్వుని చూసినా సరే, అన్ని రేకులు ఒక్కసారి విచ్చుకోబడవు. నెమ్మదిగా ఒక రేకు, ఒక రేకు, ఒక రేకు అలా విచ్చుకుంటూ ఫస్ట్ అసలు విచ్చుకునేటప్పుడు దాని పైనున్న గ్రీను మొగ్గ ఏదైతే ఉంటుందో, ఆ కింద ఉన్న ఆకులతో ముడుచుకొని ఉంటుంది ఆ మొగ్గ. మొదట ఆ ఆకులు విచ్చుకుంటాయి. ఆ తర్వాత ఒక్కొక్క రేకు, ఒక్కొక్క రేకు విచ్చుకొని కొంత సమయానికి పరిపూర్ణంగా విచ్చుకుంటుందనమాట. అదే విధంగా మన డీఎన్ఏ కూడా ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా విచ్చుకుని ఒక స్థాయి వచ్చేటప్పటికి పరిపూర్ణతని సంతరించుకుంటుంది. ఎప్పుడైతే 12 స్ట్రాండ్ డీఎన్ఏ మనకి యాక్టివేషన్ వస్తుందో, అప్పుడు మనం ఇప్పుడు సెట్ చేయబడిన పరిపూర్ణ స్థితిని పొందగలుగుతామనమాట. దీని నుండి తిరిగి మళ్ళీ ఏం చేస్తాం, 12 పోగుల తర్వాత ఇంకేముందండి అయిపోయిందా అంటే అవ్వలేదు. ఒక్కొక్క పోగులో మళ్ళీ 12 పోగులుంటాయి. వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత దాని లోపలికెళ్తే ఇంకా 12 పోగులుంటాయి. మళ్ళీ యాక్టివేషన్. ఇట్లా ఎక్కడ దాకా ఉన్నామంటే మూలం వరకు ఉన్నాం. అలాగే మనకెట్లా తెలుస్తాంది డీఎన్ఏ నాకు నిజంగా డీఎన్ఏ యాక్టివేషన్ అవుతుందని? అసలు ఇదెక్కడ ఉంది అంటే, వాళ్ళేం చెప్పారు అంటే, మీ సెల్ లోపల, కణము లోపల మీ కణము లోపల క్రోమోజోమ్స్ అని 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 23 జతల క్రోమోజోమ్ లోపలికి వెళ్తే డీఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి. అన్‌ఫోల్డ్ చేయబడి ఉంటాయి. ఒక ఒక క్రోమోజోమ్‌లో 125 మిల్లీమీటర్ల పొడవుతో ఉన్న ఒక డీఎన్ఏ ఉంటుంది. అది ఎలా అంటే స్ప్రింగ్‌ని కనుక నొక్కి పెట్టినట్లుగా ఆ లోపల ఆ చిన్న బాక్స్ లోపల క్రోమోజోమ్ అని చాలా చిన్నగా ఉంటుంది. ఆ బాక్స్ లోపల దీన్ని అన్‌ఫోల్డ్ అంటే నొక్కి పెట్టి ఉంచి అటు ఇటు బయటికి రాకుండా 2 క్యాప్స్ తగిలించి ఉంచారు. ఆ 2 క్యాప్స్‌ని ఏమన్నారంటే టెలోమియర్ లేదా టెలోమర్ క్యాపింగ్స్ అని పిలుస్తారు. ఇవి కనుక ఊడిపోతే, ఆ క్యాపింగ్స్ కనుక ఊడిపోతే ఏమవుతుందంటే డీఎన్ఏ పొడవుగా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే కణాలు అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోతాయి. అక్కడ ఏం చేస్తారంటే కంతెలు తయారవుతాయి. దాన్నే మన వాళ్ళు ఏమంటారంటే క్యాన్సర్ కణితలు అని చెప్తారు. ఎక్కడైతే ఆర్గాన్ ఉండవలసిన స్థాయి కన్నా అధికంగా పెరిగితే దాన్ని క్యాన్సర్ కణిత అంటారు. అది పెరగకుండా ఉండాలంటే దాన్ని కాల్చాలి. అదే రేడియేషన్ థెరపీ. ఎప్పుడైతే దాన్ని కాల్చేస్తారో కొన్ని మరీ విపరీతంగా పెరిగిన దానికి కట్ చేసి తీసేసి అక్కడ మొత్తం రేడియేషన్ థెరపీ ఇస్తారు. అంటే మనం గనక చూడండి, ఇప్పుడు ప్లాస్టిక్ వైర్ ఊడిపోతా ఉంటే గనక వెంటనే కాల్చి మొత్తాన్ని ఒక శుద్ధలాగా చేస్తే అక్కడి నుంచి అక్కడ ఆగిపోతుందన్నమాట. అలా అలా చేస్తారు వాళ్ళు. అయితే ధ్యాన సాధనలో ఏం జరుగుతుందంటే, ఈ పాడైపోయిన డీఎన్ఏ అంటే డీఎన్ఏ పైనున్న క్యాప్ ఏదైతే పోతుందో టెలిమోర్ క్యాపింగ్, అది రీజనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇది తయారవ్వడానికి మూల శక్తి ఏంటి అంటే కాంతి. ధ్యానంలో మనం ప్రతిరోజు కాంతిని స్వీకరిస్తున్నప్పుడు ఇవన్నీ రిపేర్ చేయబడతాయి. రిపేర్ చేయబడి తిరిగి ఆ క్యాప్స్ ఏర్పడతాయన్నమాట. అప్పుడేం జరుగుతుందంటే అంతర్గతంగా విస్తరించడం జరుగుతుంది డీఎన్ఏ లోపల. అంటే ఆ 12 పోగులు పొడవుగా పెరగడం కాకుండా లోపల విస్తరిస్తూ దాని యొక్క ప్రెజెన్స్‌ని మనకి బాహ్యంగా చూపిస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు. పలానా చోట మల్లెపూలు ఉన్నాయని మనకెట్లా తెలుస్తుంది? గులాబీలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది? వాటి ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో కొంత దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుంది. అలాగే డీఎన్ఏ యాక్టివేషన్ అయిన వ్యక్తి యొక్క ఫ్రాగ్రెన్స్ ఏమంటే అందరూ గుర్తిస్తారు. ఈ లోయర్ ఎమోషన్స్ అప్పటి వరకు డీఎన్ఏ యాక్టివేషన్ కాకముందు ఉన్న లోయర్ ఎమోషన్స్ అన్ని మార్పు చెంది హయ్యర్ ఎమోషన్స్ గా మారుతాయి. ఎలా ఉంటాయి అవి అంటే, ఇప్పుడు దుఃఖం ఉందనుకోండి, దుఃఖం ఉన్న చోట ఆనందంగా క్రియేట్ చేయబడుతుంది. కోపం ఉన్న వ్యక్తి శాంతంగా మారిపోతాడు. ఇవన్నీ కోపము, దుఃఖము, అసహనము, ద్వేషము
బాధ, భయము ఇవన్నీ లోయర్ ఎమోషన్స్. వీటి స్థానంలో అవన్నీ రివర్స్ అయ్యి అంటే ఎక్కడా కూడా మనం ఈ యూనివర్స్ మొత్తంలో ఎనర్జీని మార్చడం నాశనం చేయడం ఎక్కడా లేదు. షిఫ్ట్ చేస్తాం. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ తీసుకుంటుందే తప్ప నాశనం చేసేది ఎక్కడా లేదనమాట. అలా ఇది నాశనం అవ్వకుండా కోపం నాశనం చేయడానికి లేదు. దుఃఖాన్ని నాశనం చేయడానికి లేదు. భయాన్ని నాశనం చేయడానికి లేదు. దీని ఫామ్‌ని మార్చాలనమాట. అంటే కోపం స్థానంలో దాని ఫామ్ మారిస్తే శాంతంగా మారుతుంది. ద్వేషాన్ని మారిస్తే ప్రేమగా మారుతుంది. భయాన్ని మారిస్తే ధైర్యంగా మారుతుంది. ఇవన్నీ కూడా ధైర్యము, నమ్మకము, ఆత్మవిశ్వాసము, ఆత్మబలము ఇవన్నీ కూడా ఎదిగిన మానవుడి యొక్క చైతన్యాలు. ఆ ఎదిగిన మానవుడు ఎవరు అంటే డిఎన్ఏ యాక్టివేట్ అయినవాడు. ఎదగని మానవుడు ఎవరు అంటే కోపం, దుఃఖం, అసహనం, ద్వేషం, భయం, స్వార్థం వీడితో మునిగిపోయినవాడు. ఈ మానవుడు తన యొక్క దీనికి కూడా ఒక ఫ్రాగ్నెన్స్ ఉంటుంది. అది ఏమంటామంటే ఒక బురద వాసన ఉంటుందనుకోండి. అది కూడా చాలా దూరం వస్తూనే ఉంటుంది. దానివల్ల ఏమంటే అందరూ దూరంగా వెళ్ళిపోతా ఉంటారు. అంటే ఈ వీటితో ఉన్నవాడిని అబ్బా! ఎందుకులేరా బాబు వీడిని కదిలిస్తే గనక ఈ కంపంతా మనం ఎక్కడ భరిస్తామని చెప్పి పారిపోతూ ఉంటారు. అదే ఒక మంచి వ్యక్తి దగ్గరికి మనం ఇప్పుడు ఇతని దగ్గరికి వెళ్తే మనం చాలా శాంతంగా ఉంటాం. ప్రశాంతత అయిపోతుంది. ఇప్పుడు బద్రీ సార్ దగ్గరికి వెళ్ళంగాల్నే అబ్బా! నాకు సార్ దగ్గరికి వెళ్ళి రాగానే ఈరోజు చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. నా మైండ్ అంతా ఎంప్టీ అయిపోయింది. నేను చాలా హాయిగా ఉన్నాను అని. అంటే ఆ ఎదిగిన మానవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏమంటే, మనకు కూడా కొన్ని దారులు ఓపెన్ అయ్యి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎదగని మానవుడి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి. అంటే అలా అని మనం వాళ్ళని అవాయిడ్ చేయడం అని కాదు. అందులో మనం కూడా ఉన్నాం. వారి వారి దగ్గర ఏమవుతుందంటే మనకు కూడా భయం కలుగుతుంది. మనకు కూడా కోపం వస్తుంది. మనకు కూడా దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే ఎదిగిన మానవుడు, ఎదగని మానవుడు కూడా ఎదిగేలాగా చేయాలి. అదే గురుతత్వం అంటే. సార్ ఎవరిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్లరు కదా! మనమేం చేస్తున్నామంటే కొంచెం జ్ఞానం తెలియగానే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. మేడం నేను ఆ ఫంక్షన్‌కెళ్ళొచ్చాను. అప్పటినుంచి నేను నీరసం అయిపోయాను. మేడం నాన్ వెజ్ తినేవాళ్ళు నాకు కలిసారు. నేను మొత్తం ఇదంతా పోయింది. ఇంకా నువ్వు ఎదగడం నువ్వెక్కడ ఎదుగుతున్నావు? ఎదిగిన వాడు ఊడ్చడానికి రెడీగా ఉండాలి. ఒక చీపిరి లాంటోడనమాట. వాడు ఊడుస్తూ పోతుంటే అక్కడంతా శుభ్రం అయిపోవాలి. మనం వెళ్ళామంటే అక్కడున్న నెగెటివ్ ఎనర్జీ అంతా ఖాళీ అయిపోవాలి. అది ఎదిగేవాడి లక్షణం. ఈ నాలెడ్జ్ మొత్తాన్ని మనం తీసేయాలన్నమాట. ఇంకా ప్రేమతత్వం ఉంటుంది. నువ్వక్కడ నాన్ వెజ్ తింటున్నాడని భావిస్తున్నావంటే నీలో ప్రేమతత్వం ఎక్కడుంది? అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉందన్న భావన నీలో ఉంది అంటే అసలు నువ్వు దైవం ఎలా అవుతావు? అన్ని చోట్ల అన్నీ ఉంటాయి కదా! నువ్వెళ్ళావంటే చాలు ఆ మొత్తం అంతా మారిపోవాలి. సత్యం ప్రకటితం అయిపోవాలక్కడ. వాడి మైండ్ మారిపోయి ఎదుటి వాడి మైండ్ బుద్ధుడు వెళ్ళే దారిలో అంగుళీమాలికుడు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది మారుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఉండాలి మనం గూడా వెళ్తే. అది అసలు సత్యం అంటే. డిఎన్ఏ యాక్టివేట్ అయిన వాడు వెళ్తున్నాడు అంటే పరమ సత్యం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరం అనుభవంలోకి తెచ్చుకోబోతున్నాం. రిలాక్స్‌డ్‌గా ఒక గాఢమైన శ్వాస తీసుకొని మెల్లగా వదలండి. వెన్నెముక నిటారుగా సర్దుకొని ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఇంతకు ముందే మెడిటేషన్‌లో కూర్చున్న వాళ్ళు అవేర్‌కి రండి. ఈరోజు జరిగే ప్రాసెస్‌ని నేను పూర్తి అవేర్‌నెస్‌తో గ్రహించాలి. నేను పూర్తి అవేర్‌నెస్‌లో ఉండాలి అనుకోండి.
మన హృదయం నుంచి ప్రేమతత్వాన్ని సెల్ టు సెల్ కమ్యూనికేషన్ ద్వారా శరీరం అంతా ఆ ప్రేమతత్వం ప్రసరిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మన కణాలకన్నిటికీ ప్రేమ అంటే మన కాన్షియస్, మన చైతన్యం, మనలో ఉన్న దైవత్వం. ఆ దైవత్వాన్ని ప్రతి కణానికి గుర్తు చేస్తున్నాం. సెల్ టు సెల్ కమ్యూనికేషన్ అంటే అది దాని అర్థం. అలా మనం మన పూర్ణాత్మతో మమేకం అవుదాం. ఎప్పుడైతే అలా మన శరీరం అంతా ప్రేమతత్వంతో వస్తుందో మన పూర్ణాత్మ మనతో కలవటానికి రెడీ అయిపోతుంది. ఈరోజు మినరల్ కింగ్డమ్ అలాగే ప్లాంట్స్ కింగ్డమ్ అవి రెండు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు యానిమల్ కింగ్డమ్ అధిపతి యొక్క అనుమతి తీసుకొని ఆ యానిమల్ కింగ్డమ్ లోనికి ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం ఈ భూమి మీద సంచరించేటటువంటి ఆ జీవులు, కుక్క, పిల్లి, ఆవు, పులి, సింహం, నక్క, తోడేలు, ఇట్లా అన్నిటిని, ఏనుగు, ఏ జన్మలోనైనా నా వల్ల ఈ భూమి మీద సంచరించేటటువంటి ఏ జంతువైనా ఏ కారణము చేతనైనా ఇబ్బంది పడి ఉంటే, నేను అనేక కారణాలు చెప్పినా ఆ కారణాల చేత తను ఇబ్బంది పడి ఉంటే వాటన్నిటిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అవన్నీ వచ్చి నాతో ధ్యానం చేయాలి అనుకోండి. వాటన్నిటి తలల పైన వాటి పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ పిరమిడ్స్ ఏర్పడాలనుకో. వాటన్నిటిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకో. అలాగే ఈ క్షమాపణ అనేది ఒకవేళ ఇప్పుడు పూర్తి కాకపోయినా మీరు తర్వాతనైనా, ఒకవేళ మీకు తర్వాత గుర్తుకొస్తే తర్వాత కూడా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క దాన్ని పిలిచి, అంటే మీకు గుర్తున్నంత వరకు వాటికి క్షమాపణ కోరుకోండి. అంటే ఒక ఏనుగు జాతి మొత్తం, అలా సింహాల జాతి మొత్తం, క్యాట్ ఫ్యామిలీ అంటాం, సింహము, పులి, అలాగే పిల్లి, ఇవన్నీ వాటి జాతివేనమాట. అందుకని వీటన్నిటిని క్యాట్ ఫ్యామిలీస్ అంటారు సైన్స్ పరిభాషలో. వాటికి సంబంధించిన ఆ జాతులన్నీ నా ద్వారా పీడించబడిన, మిమ్మల్ని భయపెట్టిన, బాధించిన, హింసించిన, లేక చంపిన, అది ఏ కారణం చేతనైనా కావచ్చు, ఇప్పుడు ఈ క్షణమే నేను హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నాను. మీరందరూ మా నుంచి విడుదలై అత్యద్భుతమైన ఉన్నత జన్మలు తీసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. సార్, చెప్పండి. యానిమల్ కింగ్డమ్ యొక్క అధిపతి అంటే ఆయన పర్మిషన్ ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి, కానీ యానిమల్స్ మాత్రము మనుషులు వస్తున్నారంటే అందరినీ తరిమి కొడుతున్నాయి సార్, అంటే అలో చేయట్లేదు లోపలికి.
అంటే కారణం ఇప్పుడు దాకా మనము యానిమల్స్ ని హింసిస్తూనే ఉన్నాం. మానవుడు అంటే దాని దృష్టిలో ఒక రాక్షసుడు. వాటికి ప్రేమను పంపించండి ఫ్రెండ్స్. అందరూ ప్రేమతత్వాన్ని పంపించండి. మీ నుంచి ఎప్పుడైతే ప్రేమ వెళుతుందో అవి మన తరిమి కొట్టకుండా తమతోటి ఒకరు అని మన అనుకోవటం లేదు. అంటే ఎంత రాక్షసత్వంతో మనం జీవించి ఉన్నాము గుర్తు చేసుకోండి. ఈ జన్మలో నేను పవిత్రుణ్ణి అని అనుకోవచ్చు మీరు. నేను పవిత్రురాలని అనుకోవచ్చు. కానీ గత ఎన్నో జన్మల్లో వాటిని ఎంతగా హింసించి ఉన్నాం. మన జాతి మొత్తాన్ని అవి ద్వేషిస్తున్నాయి. అందుకే వాటికి ప్రేమను పంపించండి ఫ్రెండ్స్. సార్ చెప్పండి. సార్ అవి యానిమల్స్ అన్ని మనం ప్రజెంట్ ఉన్న ఇల్లులు ఉంటాయి కదా సార్, ఉన్న ఇంట్లోకి అన్ని వస్తున్నాయి అన్నమాట. ఓకే. అందులో లయన్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. వాటిలో నుంచి ప్రేమతత్వాన్ని వాటికి పంపించండి. అది పంపిస్తున్నారు సార్. అందులో కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అవి మనతో దగ్గరకు వచ్చి కలవడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, నిన్న కూడా చెప్పుకున్నాం, ఎలాంటి లాజిక్ మైండ్స్ ఉపయోగించకుండా, కారణాలు ఎతకకుండా బ్లైండ్ గా అవి కూడా మన తోటి జంతువులే, మన మానవత్వాన్ని ప్రదర్శిద్దాం. వాటిని పూర్తిగా మనం ఆహ్వానిద్దాం. ఆ క్యాట్ ఫ్యామిలీ అంటే అవి మొత్తం వస్తాయని చెప్పుకున్నాం. వాటన్నిటికీ ప్రేమతత్వంతో ఆహ్వానించాం. సార్, లయన్స్ ను చూసి అందరూ భయపడుతున్నారు కదా. మనం చిన్నప్పటి నుంచి లయన్, టైగర్స్ అంటే భయం అని చెప్పి అవి మనకి ఇమిడి ఉన్నాయి కదా చిన్నప్పటి నుంచి, వైల్డ్ యానిమల్స్ అనేది. ఓకే. సో ఆ భావాలన్నిటిని కూడా తీసేయాలి సార్. సో దే ఆర్ కమింగ్ విత్ అస్ అన్నమాట. ఇప్పుడు నేను కూడా మీలో అవునవును. యాక్చువల్ గా ఏంటంటే అవి మన చూసి భయపడతాయి, మనం వాటిని చూసి భయపడుతూ ఉంటాం. ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎప్పుడైతే ప్రేమతత్వంతో ఉంటామో, ఇందాక మేడం గారు చెప్పారు, బుద్ధుడు వెళుతుంటే ఎలాంటి వాళ్ళైనా మారిపోతారు అని. అంటే దాని అర్థం అంత ప్రేమతత్వం మనలో ఉండాలి అని. అందుకనే చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన డిఎన్ఏ లో ఒక కోడింగ్ ఉందంటే సార్. ఓకే. ఆ కోడింగ్ ఏంటి అంటే ఇక్కడ యానిమల్స్ సహజీవనం చేస్తాయి కదా. అంటే అన్ని కలిపి ఉన్నా కానీ ఒకదాన్ని ఒకటి హింసించుకోవడం కానీ అది చేయవు కదా. వాటికి ఎప్పుడు అవసరమో ప్రకృతి నియమాలను అవి చక్కగా పాటిస్తాయి. అవును. అది మన డిఎన్ఏ లో కోడింగ్ రూపంలో బ్లాక్ చేయబడి ఉందంట. ఆ కోడ్స్ అన్ని ఓపెన్ అవ్వాలనుకోండి. సహజీవనం అనే కోడింగ్ ప్లస్ ఇంకొకటి ఏమంటే ప్రకృతికి అనుసంధానంగా జీవించడం, అంటే సహజంగా జీవిస్తారట అవి. ఓకే. ఇలా అనుకోండి ఫ్రెండ్స్, ఈ క్షణం నుంచి నేను ప్రకృతి సహజీవనాన్ని, ఏవైతే ప్రకృతి నియమాలు ఉన్నాయో ఆ నియమాలను పాటిస్తూ సహజీవనం గడపటానికి నన్ను నేను అంగీకరించుకుంటున్నాను. అలాగే ఏవైతే ఆ సహజీవనపు కోడ్స్ ఉన్నాయో అవి నాలో సంపూర్ణముగా విచ్చుకోవాలి అనుకోండి. అంటే ఓపెన్ అవ్వాలి అని, విచ్చుకోవటం అంటే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అనాహత చక్రము బ్లాక్ చేయబడి ఉంది చాలా మందికి. ఆ సెన్సేషన్స్, ఆ ప్రెషర్ లోపల నుంచి హిట్ చేస్తున్నట్టు వస్తుంది అన్నమాట. నా అనాహత పూర్తి ప్రేమతత్వంతో ఒకసారి విశ్వామిత్ర మహర్షిని ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. సిరాఫిస్ బేను వారి నుంచి ఆ ప్రేమతత్వాన్ని తీసుకోండి. ఆ ఎనర్జీస్ వారితో కనెక్ట్ అవ్వండి. మాస్టర్ విశ్వామిత్ర, అలాగే మాస్టర్ సిరాఫిస్ బే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ తల వెనుక లెఫ్ట్ సైడ్ లో ఒక సెన్సేషన్
ఒక గొప్ప వైబ్రేషన్ నడుస్తుంది. అదేమంటే లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా, ఆ లాజికల్ థింకింగ్ ఫైట్ చేస్తోంది. ఓకే ఓకే. ఈ అనాహతాన్ని ఓపెన్ కానివ్వకుండా. ఈ లాజికల్ థింకింగ్ అనేటువంటి దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దాకా నాన్న ఒక్క నిమిషం దాన్నే వినియోగించుకుంటూ వచ్చినాం. కానీ అది ఇప్పుడు మనకి వినియోగపడదు. ఆధ్యాత్మికంగా ఎదగాలన్నప్పుడు ఎలాంటి లాజిక్ లేనప్పుడే, అత్యంత భౌతికంగా ఉన్న సైంటిస్టులు కూడా లాజిక్ మైండ్ లేనప్పుడే వాళ్ళకి ఆ ఆవిష్కరణలు అనేవి జరిగినాయి. చెప్పండి నాన్న, ఇప్పుడు చెప్పు. ఎలిఫెంట్ మొన్న చనిపోయిందని న్యూస్ వచ్చింది కదండి. అది తన తప్పే అంట, తెలియకుండా తినేసింది చెప్పమని చెప్తున్నారు. ఓకే ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, తనని ఎక్స్క్యూజ్ చేద్దామని చెప్పండి. మామూలుగా మనకి ఈ లాజిక్ మైండ్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో ఉన్న మానవత్వం అభివృద్ధి చెందదు. అందుకని అది మన ప్రేమతత్వాన్ని రానివ్వటం లేదు. ఇప్పటిదాకా మనకు అత్యధిక బంధనం మనమే ఎదగకుండా ఉండటానికి. సో నేను పూర్తి సరెండర్ తోటి ఉన్నాను అనుకోండి, నా ఆత్మతో నేను సరెండర్ అవుతున్నాను. దివ్యమైన నా లాజిక్ మైండ్ నాకు సహకరిస్తుంది అనుకోండి, దాన్ని ద్వేషించకండి దయచేసి. అది నాకు అద్భుతంగా సహకరించి నా యొక్క ఆత్మతో సంయోగం చెందటానికి అదే నాకు మళ్ళీ ఉపయోగపడుతుంది అనుకోండి, దారి చూపిస్తుంది. సార్ చెప్పండి సార్. చెప్పండి నాన్న. సార్ ఇది ఇందాక యానిమల్స్ ఇళ్లలోకి వస్తున్నాయి అని చెప్పాను కదా సార్. అది వాళ్ళు నార్నియా మూవీ లాంటి పిక్చర్ ఒకటి చూపిస్తున్నారు. అది చూపించి ఇప్పుడు ఆ జంతువులకి రెక్కలు వస్తాయి కదా, రెక్కలు వచ్చి మనం అందులో ఎక్కి, ఇప్పుడు జుమాంజీ మూవీ ఉంది కదా సార్, అది గేమ్ ఓవర్ టైప్ లో ఒక ఎంబ్రాయిడ్ స్టోన్ ని పట్టుకుంటారు కదా. సో అది చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే మనలో ఇది ఉన్నది, దాన్ని ఛేదిస్తే మన వర్క్ ఏదైతే వచ్చినామో అది అయిపోతుంది అనేది చెప్తున్నారు. ఓకే ఓకే. జాహ్నవి చెప్పరా. సార్ చెప్పండి. ఒక సింహము అంటే దాని పాద ఫుట్ ప్రింట్ కనిపిస్తూ ఉంది. అది చెప్తుంది దీన్ని ఫాలో అవుతూరా, అది నిన్ను ఒక ప్లేస్ లోకి తీసుకెళ్ళద్ది అనింది. సరే దాన్ని ఫాలో అవుతూ వెళ్తే ఒక అడవిలో మరి ఒక పెద్ద రూమో మరి మొత్తము ఫ్లెష్ మాంసంతోనే ఉంది సార్ అదంతా కూడా. అది ఏంటి అని అడిగితే ఈ మానవులందరూ మా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అలా చంపేసి ఇలా చేశారు. చాలా పెద్ద రూమ్ లో అంతా ఉంది సార్ అదంతా కూడా. ఓకే ఓకే. ఇక్కడ మీరు ఏది ఇదైనా మాకు సంబంధం ఉంటే మేము దానికి క్షమాపణ కోరుకుంటున్నాం. మాకు సంబంధం లేని దాన్ని మేమేమీ చేయలేం. ఇక్కడ ఎవరమైతే ఉన్నామో వాళ్ళందరం వేరేటి వాళ్ళని మీరు దానికి ఒబే అవుతున్నారు. ఎందుకంటే చాలా జంతువులు, ఇది ఒకసారి జరిగింది, మేము గొర్రెలని ఎందుకు మీరు ఇలాగా ఇదవుతున్నారు అని అంటే, మేము పుట్టిందే మేము బలి అవటానికి కదా అని. అట్లా వీళ్ళు ఒబే అయ్యి అలా జరగటం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఏ కారణం చేతనైనా ఉంటే, ఒకవేళ అది మన వైపు నుంచి ఏ మాత్రం జరిగినా వాళ్ళందరి తరపున మనం వకాలత పుచ్చుకుని క్షమాపణ కోరుకుందాం. అది రిలీజ్ అయిపోమని చెప్పండి. మక్కాడ పీజ అంటే మక్కాడ పీజ మక్కాడ జంతువులన్నిటికీ అది ఏ విధైనా కానీ వాటన్నిటికీ క్షమాపణ కోరుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్షి జాతి
వాటిని కూడా మనము ఎంతో హింసించి ఉంటాం. కొన్ని పక్షుల్ని తక్కువగా చూస్తాం, కొన్ని పక్షుల్ని ఎక్కువగా చూస్తాం. అలా చేసినందుకు వాటన్నిటికి కూడా అట్లా వాటిని హింసించిన, భయపెట్టిన వాటన్నిటికి కూడా క్షమాపణ కోరుకోండి. సార్ చెప్పండి. మన డీపర్ లెవెల్‌లో మన డీఎన్ఏ అనేది ఇట్లా చుట్టేసిన పేగులు ఉంటాయి కదా సార్. హ్మ్. అంటే పచ్చి పేగులు తీసి ఇట్లా ఆ! రౌండ్ అంటే పిచ్చి పిచ్చిగా పడేస్తే ఎలా అర్థమైంది. ఉంటుంది ఆ! ఆ! అలా ఆ! అలా కనిపిస్తుంది సార్. అంటే ఇట్లా మనకి ఇట్లా క్రాస్ అయి ఉంటది కదా! హ్మ్. అలా కూడా లేదు. దేనికి దానికి అంటే పైన ఒక దారపుండని ఒక అంటే కట్టి పెడితే ఎలా ఉంటదో దారాలన్నీ ఇలా ఏలాడుతూ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. అలా ఒక మూల ఇలా చుట్టి పడేసినట్టుగా అలా కనిపిస్తుంది. డీపర్ దాన్ని లెవెల్‌లో. ఓకే. దాన్ని రేపు, ఎల్లుండి దాన్ని క్లియర్ చేద్దాం. ఓకే. ఓకే. ఈరోజు ఏంటంటే మనం ఈ యానిమల్స్ వాటితోటి ఆ కర్మను ఆ! క్లియర్ చేసుకుందాం. అదే సార్ దీనివల్ల మనం ఆ కంపాషన్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నామని వచ్చింది. ఓకే. అందుకని ఓకే. చెప్పాను. ఆ! ఆ! ఓకేనన్న అది. అంటే ఓకే. మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు ఈ కంపాషన్స్‌ని మనం ఎరుకలో, కాన్షియస్‌లో తెచ్చుకుందాం. ట్రై చేయండి. ఓకే. అనుభూతి చెందండి ఆ కంపాషన్. హ్మ్. అంటే ఆ కరుణ, ప్రేమ అనే దాన్ని అనుభూతి చెందండి. జాలి కాదు. ఇక్కడ కరుణ, ప్రేమ. వాటిని అనుభూతి చెందండి. ఎప్పుడైతే ఈ కరుణ, ప్రేమ వీటిని ఎప్పుడైతే అనుభూతి చెందుతారో, అప్పుడు మనకేం జరుగుతుందంటే మన నుంచి అవి ప్రసరించి అది ఈజీ అయిపోతుంది. అలాగే సముద్రపు జీవులు. వాటన్నిటికి కూడా క్షమాపణ కోరుకో. ఎన్నో రకాలుగా, ఎన్నో అవసరాల కోసం మనలో ఉన్న వాటిని మనం యాక్టివేషన్ చేసుకోకుండా వాటిని చంపుకున్నాం. అలాగే భూగర్భ జీవులు అంటే శరీర సృపాలు. వాటిని చూసి జిగుప్సకు గురి అయినాం. అలా చేసినందుకు వాటన్నిటికీ క్షమాపణ చెప్పుకోండి. సార్ చెప్పండి. ఇక్కడ యానిమల్ క్వాలిటీస్ ఉంటాయి కదా సార్. ఇది క్లియర్ అయిన తర్వాత దాన్ని నింపుదాం మేడం. అందుకనే అలా చూస్తున్నా. చెప్పండి. అవి అవి కూడా ఆ క్వాలిటీస్ డిఎన్ఏలో స్టోర్ చేయబడి ఉన్నాయి కదా, లాక్ చేయబడి. ఓకే. ఆ క్వాలిటీ ఒక్కొక్కటి ఏదైతే ఉంటుందో ధైర్యము, నమ్మకము, చేద్దాం. ఆత్మవిశ్వాసం అవన్నీ కూడా వాటి నుండి తెచ్చుకున్నామంట మనం. ఓకే. ఓకే. అది అది చేస్తాం మేడం. యాక్టివేట్ చేసుకోమని చెప్పారు. అది ఇది క్లియర్ అయిపోయిన తర్వాత దాన్ని యాక్టివేషన్ చేస్తాం. ఓకే. డెఫినెట్‌గా. అది చేద్దాం. అంటే ఇది క్లియర్ అవ్వాలి అని నేను ఫస్ట్ చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆ కర్మని క్లియర్ చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటిది మొత్తం రిలీజ్ అవ్వటం వల్ల ఆ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో వాటి యొక్క క్వాలిటీస్‌ని నింపుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉన్నారనుకోండి, కుక్క గారు. వారిలో ఉన్న విశ్వాసం అనేటువంటి గుణం అంటే నమ్మకం, ఆ ఫెయిత్, దానికోసం అది ప్రాణాలొడ్డి ఎదుర్కొంటుంది. అవేర్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఆ విశ్వాసం అనేది దానిలో అవేర్‌నెస్‌ని నింపుతుంది. సో, దానిలో ఉన్న ఆ విశ్వాసం అనే గుణం మనలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌లో లయమై స్థితమైపోవాలి. చూడండి మన బాడీ అంతా వైబ్రేషన్ అవుతుంది. ఆ విశ్వాసం అనే లక్షణం మనలో ఫిల్ చేసుకుంటుంది.
అలానే ఒక ఆవు యొక్క గుణం ఆ సహనం, తన నుంచి ఏ భాగమైనా సరే ఇతరులకు సంపూర్ణమైనటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి గుణం. అంటే మన ద్వారా ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదు. మన నుంచి ఓన్లీ పాజిటివ్సే బయటికి వెళ్ళాలి. ఆ పాజిటివ్నెస్ ని మనం ఆ కవ్వు నుంచి తీసుకుందాం. ఎలాంటి దాన్నైనా అది శుభ్రం చేస్తుంది. మనకు తెలుసు ఇళ్లలో ఏదైనా అశుభ కార్యం జరిగింది అని అనుకున్నప్పుడు ఆ ఆవు గోమయం తోటి, గోమూత్రం తోటి మొత్తం శుద్ధి చేస్తారు. అంటే అంత అద్భుతం అన్నమాట. మొత్తం టోటల్ గా పాజిటివ్, అంటే ప్రేమతత్వం వాటితోటి అదంతా పాజిటివ్ గా మారిపోతుంది. అంత అద్భుతమైన లక్షణాన్ని మనలో లయమై స్థితం చేసుకుందాం. ప్రతి అణువణువు కణకణం ఆ డిఎన్ఏ నుంచి దాన్ని యాక్టివేషన్ చేసుకుందాం. అలాగే ఒక హైన, ఒక నక్క, ఇవి వాతావరణానికి స్క్రావెంజర్స్ గా పనిచేస్తాయి. అంటే క్లీన్ చేసేటటువంటి. సో మనము మన చుట్టూ ఉన్న వాళ్ళ మనం క్లీన్ గా ఉంటూ ఇతరులను క్లీన్ గా ఉంచడానికి, అంటే వాళ్ళు మన చూసి అలా అయిపోవాలి. అంటే మనం అంత క్లీన్ గా ఉండాలి. 4 సార్లు స్నానం చేసి 5 సార్లు సోప్ పెట్టుకుని ఇంకా ఏవో సౌందర్య లేపనాలు రాసుకుంటే క్లీన్ గా ఉన్నాం అనుకుంటే కాదు. లేచిన కాడి నుంచి ఇల్లు ఊడుస్తా తిరిగితే మనం క్లీన్ గా ఉన్నామని కాదు దాని అర్థం. మన మైండ్ క్లీన్ గా ఉండాలి. మన మైండ్ ఎంతో క్లీన్ గా ఉండాలి. అప్పుడు అంటే పొల్యూషన్ అనేటువంటిది మనం అనుకునేటటువంటి యంత్రాల ద్వారా లేకపోతే ఫ్యాక్టరీల ద్వారా, వీటి ద్వారా 25% అయితే కేవలం మన ఆలోచనల ద్వారా 75%. యాక్చువల్గా లాక్డౌన్ అప్పుడు యంత్రాలు, ఫ్యాక్టరీలు అన్నీ ఆగిపోతే అబ్బా వాతావరణం అంతా పొల్యూషన్ తగ్గిపోతుంది అనుకున్నాం. అయినా హీట్ తగ్గల. దానికి కారణం ఏంటంటే ఈ భయంతో జనాల యొక్క ఆలోచనలు మళ్ళీ అంతకంటే ఎక్కువ పొల్యూషన్ చేయటం వల్ల ఆ వాతావరణం అలా ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ మనము మన మైండ్ లో ఆ క్లీనింగ్ లెస్, అది మనం హైనా నుంచి, ఆ జాకల్ నక్క నుంచి మనం అది తీసుకోవాలి. ఆ లక్షణం ఎప్పుడు క్లీన్ గా ఉంచేటటువంటి లక్షణం. అంటే మనం బయట మొత్తం బాహ్యంగా క్లీన్ అవ్వాలి అని అంటే మన మైండ్ని క్లీన్ గా ఉంచుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక గుర్రపు యొక్క లక్షణం అంటే సామర్థ్యం. ఇక్కడ దాని నుంచి మనం ఆ సామర్థ్యాన్ని స్వీకరించాలి. తమతో సహచర్యం చేసినటువంటి వారికి సాయశక్తులా అవి సహాయపడుతూ ఉంటాయి. అంటే ఇతరులకు సహాయపడే తత్వం. సార్ హార్స్ కి ఒక గుణం ఉందంట సార్. చెప్పండి. ఏంటంటే ఎవరైతే తను టచ్ చేస్తారో వాళ్ళ మైండ్ ని రీడ్ చేసి వారిలాగా వారికి అనుగుణంగా ప్రవర్తించడం. వారు కోరుకున్న థాట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు రవుతున్నాడు అనుకోండి, తన ప్రకారం పరిగెడుతుందంట అది మైండ్ ద్వారా. రౌతుకు తగ్గ గుర్రం అంటారు. అవును. అంటే ఆ లక్షణం మనలోకి రావాలి. అలాగే ఒక ఏనుగు ఉన్నదనుకోండి, ఆ ఏనుగు అనేటువంటిది
శారీరక శక్తి, ఆ దృఢత్వం, అది రావాలి మనలో. గజలక్ష్మి అంటేనే అది. మన ధైర్యలక్ష్మి అనుకుంటే ఈరోజు గజలక్ష్మి. గజలక్ష్మి అంటే ఏంటంటే శారీరక దృఢత్వం. దానితో పాటు సునిశ్చిత దృష్టి కూడా సార్. ఎస్, అది ఆ కన్ను మనం చిన్నగా ఉన్న బాగా వినటం, ఇది మనకు తెలుసు. సున్నితంగా అంటే చాలా చిన్నదాన్ని కూడా చూడగలం. అది కింద పడిన సన్నటి సూదిని కూడా అబ్జర్వ్ చేసి తీసి పక్కన పెట్టగలదట తొండంతో. అది దాని ఆకారం ఎంత, ఆ సూది ఎంత, కానీ దాన్ని గుచ్చుకోకుండా తీసి పక్కన పెట్టగలదు. అంత అద్భుతమైనటువంటి సున్నిత దృష్టి దానికి ఉంటుంది. ఆ లక్షణాన్ని మన బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో నింపుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక సింహం, ఇందాక మనకి సింహాలు చాలా వచ్చినాయి. సింహం అంటే ఏంటంటే ధైర్యం, లీడర్షిప్ క్వాలిటీస్. ఏమిటి అంటే అది ఒకసారి చేసిన తప్పు మరొకసారి చేయదు. ఎప్పటికప్పుడు తను వచ్చే మార్గం రైటా కాదా అని ఆ క్షణమే అది క్లియర్ చేసుకుంటుంది. దానిలో ఆ కదిలే వేగం, దాని సామర్థ్యం, పటుత్వం, అది మనలోకి వచ్చి ప్రతి అణువణువు కణకణంలో నిండిపోవాలి. దీనిలో త్రికరణ శుద్ధి ఉంటుందంటే సార్. ఆ త్రికరణ శుద్ధి అనేటువంటిది మనలో లయమై స్థితం అవ్వాల. దాని మైండ్ బాడీ మొత్తం ఏకస్థితిలో, ఆ సోల్ ఏకస్థితిలో పనిచేస్తాయంటే ఎప్పుడు. ఈ వండర్ఫుల్ మ్యామ్. ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనం అనుకున్నట్టు మన శరీరం కదలదు, మన శరీరం అనుకున్నట్టు మన మనసు పని చేయదు. అంటే అక్కడ ఆ వాటి మధ్య సమన్వయం కోల్పోతుంది. ఇది చాలా సార్లు ప్రతి ఒక్కరి అనుభవానికి వచ్చి ఉంటుంది. కానీ అలా కాకుండా ఆ త్రికరణ శుద్ధి అనేది దానిలో ఉంటుంది. అది మనలో లయమై స్థితం అవ్వాలనుకో. మేడం, మన సమయం దాటిపోయింది, ఒక 15 minutes అవుతుంది. కంప్లీట్ చేయండి సార్, మధ్యలో ఆపకండి. ఓకే, యానిమల్ మొత్తం కంప్లీట్ చేసేయండి. అంతగా అయితే ఎవరికి కావాలంటే వాళ్ళు లెఫ్ట్ అవుతూ ఉంటారు. ఓకే, ఓకే. ఫ్రెండ్స్, జిరాఫీలో నుంచి ఒక తత్వం, అది ఏంటంటే అది చాలా హైట్ గా ఉంటుంది. దాని బిడ్డని ప్రసవించేటప్పుడు అంత హైట్ నుంచి మెల్లగా జారుతూ కింద పడుతుంది. ఆ తర్వాత అది 1/2 hour లోపు అది లేవకపోతే దాన్ని వెనకాళ్ళతో తన్ని మరీ లేపి పరుగులు తీయచ్చు. అంటే కానీ మనం ఏం చేస్తామంటే పిల్లల పట్ల అటాచ్మెంట్ తోటి, వ్యామోహంతో వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనివ్వకుండా, వాళ్ళు ఎంత ఎదిగినా కానీ ఒక తల్లికి బిడ్డే అన్న ఒక సూక్తిని పట్టుకొని మన ప్రేమతో వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటాం. కానీ అక్కడ నుంచి అంటే స్వయం శక్తితో ఎదిగేటటువంటి
ఆ లక్షణాన్ని ఎదుటి వాటికి ప్రదర్శింప చేస్తాయి తన పిల్లలతోటి కూడా. ఆ లక్షణాన్ని ఆ జిరాఫీ నుంచి తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ తన యొక్క ఎబిలిటీస్ కింద మార్చుకుంటుందంట సార్ ఇది. ఎస్, అంటే అది ధనామని తల వంచలేకపోవటం, ఇట్లాంటి కొన్ని సమస్య ఉంటుంది. వాటిని కూడా తన ఎబిలిటీగా మార్చుకుంటుంది. అంటే మనకి ఏవైతే సరికాని ఉన్నాయో వాటిని సరైన విధంగా మార్చుకునే తత్వం దాని నుంచి స్వీకరిద్దాం. అలాగే పక్షుల్లో గరుడ పక్షి దానిలో ఏంటంటే అది తనని తాను కోల్పోయాను, పైకి ఎగరలేకపోతున్నాను, తన రెక్కలు ఇదైపోయినాయి అనుకున్నప్పుడు ఒక ఎత్తైన కొండను చూసుకుని తన ముక్కు సరిగా వాడితనం తగ్గింది అనుకుంటే దానికేసి టక్కి 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 కొట్టుకుని ఆ ముక్కును ఊడబిక్కుని మళ్ళా తిరిగి రీక్రియేషన్ చేసుకుంటారు. రెక్కల్లో ఉన్నటువంటి ఈకలన్నిటిని వదిలేసేసి మళ్ళీ కొత్త వాటిని తెచ్చుకుని అది మళ్ళీ శక్తివంతంగా తయారవుతుంది. అంటే డిసప్పాయింట్మెంట్ కాదు. ఆ డిసప్పాయింట్మెంట్ కాకుండా మనం ఏం చేస్తామంటే, అయ్యో నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, అయ్యో నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, నా వయసు అయిపోతుంది, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 80 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా ఏముంది నా జీవితం, ఇలా అనుకుంటూ బతికేస్తున్నారు. అలా అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఆ గరుడ పక్షి నుంచి దాన్ని తీసుకోవాలి. నూతన క్రియేషన్ ఉండిందంటే ఆ న్యూ క్రియేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు, అంటే నూతన సృష్టి, మన బాడీలో మనకి ఏది కావాలో దాన్ని తగిన విధంగా మార్చుకునేటటువంటి ఆ నాలెడ్జ్ని, ఆ జ్ఞానాన్ని మన బాడీలో లైమ్ చేసుకుని స్థితం చేసుకుంటాం. ఫ్రెండ్స్, అవేర్గా ఉండండి. మీరు ఎంత అవేర్గా ఉంటే ఇది అంత అద్భుతమైన ప్రాసెస్. ఒక డేగలాగా మన చూపు ఉండాలి. అంటే మనకు ఏది కావాలో దానిపైనే ఆ లక్ష్యం ఉండాలి. అప్పుడు అదేం చేస్తుందంటే ఎంత హైట్ నుంచి అయినా సరే చూసి తన లక్ష్యం, ఒక ఏదైతే తన ఆహారం ఉంటుందో దాన్ని అత్యంత వేగంగా వచ్చి దాన్ని పొందేస్తుంది. అందుకని చాలా మన చూపు, అంటే మన లక్ష్యం వైపు మనం ఆ విధంగా చూడగలగాలి. అలాంటి ఆ లక్షణాన్ని మనలో లైమ్ చేసుకొని స్థితం చేసుకుందాం. జనరల్ గా మనము కొంగ జపం అంటే అది ఏదో మూసుకుని ఒక కాలు పైకెత్తి కళ్ళు మూసుకుని కూర్చుంటది, దొంగ జపం చేస్తూ
ఒక చేపను పట్టుకుంటది అనుకుంటాం. సార్ కాదు. చెప్పండి. ఈగల్ది ఆ? కాన్సన్ట్రేషన్ ని కంటామినేషన్ అవ్వకుండా చూస్తుంది అని వచ్చింది సార్. ఈగలు ఈగల్కి ఉన్న కాన్సన్ట్రేషన్ ని ఏకాగ్రత. కంటామినేషన్ అవ్వకుండా చూస్తుంది. ఓకే, ఆ లక్షణం మనలోకి రావాలనుకోండి ఫ్రెండ్స్. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మిస్ కాదు అది, అందుకనే అది పక్షిరాజు అయ్యింది. కింగ్ ఆఫ్ బర్డ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక కొంగ యొక్క లక్షణం ఏంటంటే మనం అందరం అది దొంగ జపం చేస్తున్నట్టు కదలకుండా ఉంటుంది, ఆ తర్వాత చేప దొరకంగానే పట్టుకుని వస్తుంది కాదు. ఇది అందరికీ మనకు తెలిసినటువంటి అది కొద్ది. యాక్చువల్గా అది ఏం చేస్తుందంటే దాని దృష్టిలో ఇదిగో ఈ సైజు చేప అని అనుకుంటుంది, అంటే తన లక్ష్యం. అది వచ్చేంత వరకు అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది. దాని దగ్గర చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటాయి, అయినా సరే పట్టించుకోదు. అంటే ఏదైతే మన మైండ్లో లక్ష్యాన్ని పెట్టుకున్నామో అది వచ్చేంత వరకు మనం విశ్రమించకూడదు, దానిపైనే దృష్టి నిలపాలి. దానికోసం అది కొన్ని గంటలు వెయిట్ చేస్తుంది. అలా వెయిట్ చేసి దాన్ని తీసుకుంటుంది. ఆ సహనము, తన లక్ష్య ఛేదన, ఈ రెండు లక్షణాలు కొంగ నుంచి మనం గ్రహిద్దాం ఫ్రెండ్స్. సరే, ఇంకోటి ఏం చెప్తున్నారంటే కొంగ గురించి, తన బాడీ వెయిట్ కన్నా కాళ్ళ వెయిట్ చాలా తక్కువ. అది వాటి కాళ్ళు చూస్తే చాలా సన్నగా లీన్ గా ఉంటాయి. అవును అవును. కానీ అంత వెయిట్ ని కూడా అది ఒక లెగ్ మీద పెట్టి ఉంచుతుంది కదా. అవును, బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే తన దృష్టి బాడీ మీద ఉండదట సార్. లక్ష్యం ఉన్నప్పుడు లక్ష్యం మీదే ఉంటుందంట దానికి. అంటే మనము మన శరీరం ఆకృతిని బట్టో ఎక్కువగా ఉన్నానో తక్కువగా ఉన్నానో అందుకే నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఆ పని చేయలేకపోతున్నాను అనుకుంటుంటాం. ఇవన్నీ కాదు. ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యం తప్ప ఇవేమీ కనపడకూడదు. ఈ మన యొక్క మైండ్ సెట్ కి మన శరీరం సహకరిస్తుంది, కానీ మళ్ళీ మనమే ఆలోచన చేసి ఇది నాకు సహకరించదేమో అని అనుకుంటాం. సో అలా కాకుండా ఆ లక్ష్యం ఉన్నప్పుడు తన బాడీని మొత్తాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతుందో ఆ లక్షణం మనకు రావాలి. ఆ లక్షణం నాలో పెంపొందాలి అనుకోండి. అలా అణువణువు కణకణములో లయమై స్థితం అవ్వాలనుకోండి. అలాగే హంస మనకు తెలిసేది నీరు పాలు కలిపినప్పుడు పాలను మాత్రమే స్వీకరించుకుంటూ, అంటే దాని అర్థం ఏంటంటే ఏది కావాలో తనకి అది మాత్రమే తీసుకుంటది. మనకి ఏది కావాలో అది తప్ప ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ గ్రహిస్తూ ఉంటాం. అలా కాకుండా తనలాగా ఏదైతే మనకు అవసరం ఆ అవసరమైన లక్షణాన్ని తన నుంచి అంటే అలా గ్రహించి మనకు కావాల్సినటువంటిది మన డెవలప్మెంట్ తీసుకోగలిగిన సామర్థ్యం ఆ హంస నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. సార్ అదేం చెప్తుందంటే నాకు కావాల్సింది నేను తీసుకోవడం కాదు, ప్రతి దానిలో నుంచి నేను పాజిటివ్నెస్ ని స్వీకరిస్తాను. అవును, ఎస్, వండర్ఫుల్. నాకు నేను పాలను తీస్తున్నానంటే పాలు పాజిటివ్నెస్ కింద నేను
చూపించాను. అంటే సింబాలిక్. అవి రెండు కలిసి ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళలోను. అవును, అవును. ఆ కలిసి ఉన్న వాళ్ళని కూడా నేను వాళ్ళలో ఉన్న నెగటివ్ ని చూడను, పాజిటివ్ ని మాత్రమే చూస్తాను. అందుకే బుద్ధుడు నన్ను లైక్ చేశాడు అని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, వండర్ఫుల్. యాక్చువల్గా ఏంటంటే ఎస్, మిల్క్ అంటే పాజిటివ్నెస్, అంటే వైట్నెస్ అది. సో మనము ఈ క్షణము నుండి హంసలాగా ప్రతి ఒక్కరిలో పాజిటివ్నెస్ మాత్రమే చూస్తాను. మనం ఒక 3 days 4 days నుంచి చెప్పుకుంటున్నాం ఇదే అంశాన్ని. ఓన్లీ పాజిటివ్ మాట్లాడాలి అంటే పాజిటివ్ చూడాలి, అప్పుడు మనకు ఆ పాజిటివ్ మాట్లాడటం వస్తుంది. ఎవరిలో ఉన్న ఒక పాజిటివ్, మీకు ఒక కోపం వస్తుంది ఇతరుల మీద, వాళ్ళలో ఉన్న పాజిటివ్ గుర్తుకొచ్చినప్పుడు ఆ కోపం పోతుంది. అంటే ఇప్పుడు దాకా మనం వాళ్ళల్లో ఉన్న డిఫాల్ట్స్ ని గమనిస్తున్నాం, కాదు పాజిటివ్ ని చూడాలి. ఆ లక్షణం ఈ హంస నుండి మన అణువణువు నింపుకోవాలన్నమాట. అలానే ఒక తాబేలు లాగా మనము తక్కువ శ్వాసలతోటి ఎక్కువ ఎనర్జీని క్రియేట్ చేసుకోవటం. అంటే తన యొక్క ప్రయాణం పరిగెత్తి అలసిపోవటం అలా లేకుండా కంటిన్యూషన్ ఉంటుంది. ఆ కంటిన్యూషన్ ని దాని నుంచి స్వీకరిద్దాం. దీంట్లో ఒక గొప్ప గుణం ఉందండి సార్. చెప్పండి. తాబేలు ఏంటి అంటే తాను ఏదైతే చేయాలనుకుంటుందో దానిపైన ఉన్న ఆలోచన శక్తి విపరీతంగా ఉంటుందంట దీనికి. అవును. ఆ ఆలోచన శక్తితో నూతన సృష్టిని చేస్తుందంట. అంటే గుడ్లు పొదగటం అనేది కదా, అదేనా? అంతే, అదే. అది ఎక్కడో ఉంటుంది, తన యొక్క ఆలోచన శక్తిని ఉపయోగించి తన గుడ్లను పొదుగుతుంది. అంటే ఎంత అద్భుతమైన ఆలోచన శక్తి అది. ఆ శక్తిని మనం మనలోకి లయమై స్థితం అవ్వాలనుకోండి. ఈ శక్తి గురించి రాంతా తన పుస్తకాల్లో చాలా అద్భుతంగా చెప్తారు. మన ఆలోచనతోటే అన్ని సృష్టి జరిగిపోతుంది, ఆ దివ్య సంపద కూడా మనకు అందుతుంది అని చెప్తుంటారు. అంత అద్భుతమైన ఆ ఆలోచన శక్తిని మనము ఆ తాబేలు నుంచి స్వీకరిద్దాం. మేడం ఇంకేమన్నా చెప్తారా? ఇంకేమన్నా యానిమల్స్? సార్, ఇప్పుడు ఈ ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జాతి ఉంటుంది కదా సార్. ఇప్పుడు లైన్స్ అంతా ఒకటే ఫాలో అవుతాయి. అవును. ఇంకా ఏ జంతువు అన్నా చూసుకోండి, తాబేలు అన్ని ఒకటేలాగా జీవిస్తాయి కదా, జాతి మొత్తం ఒకేలా ఉంటాయి కదా. ఈ క్వాలిటీస్ మళ్ళీ మానవుల్లోకి వచ్చేటప్పటికి ఉండవు కదా, డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏం చెప్తున్నారంటే వీటిని కలిగి ఉన్నాడు కాబట్టి మానవుడు డిఫరెంట్ గా ఉంటాడు. ఇప్పుడు ఈ మానవులంతా ఒకలా ఉండాలి కదా, కానీ అలా లేరు. ఎందుకంటే ఇవన్నీ తీసుకున్నాడు కాబట్టి. ఇందులో ఇందాక హంస చెప్పిన విధంగా పాలు నీళ్లు వేరు చేసి నేను పాజిటివ్ ని తీసుకుంటాను.
ఈ జంతు లక్షణాలు వీటన్నిటి లక్షణాలు మన లోపలికి వచ్చినా మనం వాటిని వేరు చేయలేకపోయామంట ఇంకా. అవును. యాక్చువల్‌గా ఏంటంటే ఈ హంసతత్వం మన ఊపిరితిత్తులు చేస్తాయి. యెస్. చెప్పండి మేడం. దాని వల్ల ఏమంటే వేరు చేయలేక మొత్తాన్ని కలిపి ఒకే లెవెల్లో చూడడం వల్ల వీటి గుణాలని మన లోపల నుంచి ప్రదర్శించలేకపోతున్నాము, వాటిని అణిచిపెట్టుకొని ఉన్నాము అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు దాన్ని ఎట్లా రిలీజ్ చేయాలి? ఎట్లా రిలీజ్ చేయాలి అడగాలి ఇప్పుడు వాటిని. అడగండి. ఇప్పుడు ఈ బాడీ అంతా కూడా ఒక అడవిలాగా ఊహించుకోమంటున్నారు సార్. ఓకే. ఒక్కొక్క అణువు ఒక్కొక్క జంతువు అనుకోమంటున్నారు. యెస్ ఫ్రెండ్స్. లేదా ఒక అవయవము ఒక జాతికి సంబంధించింది అనుకోమంటున్నారు. మేడం గారు చెప్తున్న దాన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చెప్పండి. అలా దానికి అవేర్‌గా ఉండి ఫాలో అవ్వండి. చెప్పండి. ఒక్కొక్క దానికి ఇప్పుడు గుండె ఉందనుకోండి, హ్మ్. గుండె క్వాలిటీస్ గుండెకు ఉంటాయి, ఊపిరితిత్తుల క్వాలిటీస్ ఊపిరితిత్తులు. అవును. 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 కానీ ఇవన్నీ కలిపి ఈ అడవిలోనే ఉన్నాయి కదా. అవును. వేటిని ఏవి డిస్టర్బ్ చేసుకోకుండా వాటి బోర్డర్ లో అవి నివసిస్తున్నాయి కదా. అదే విధంగా బాడీలో ఉన్న పార్ట్స్ అంతా ఎలా ఉన్నాయంటే వాటి బౌండరీలో అవి ఉన్నాయి, కానీ అన్ని కలిసి ఒకే చోట ఉన్నాయి. ఈ ఒక్కొక్క జంతువు యొక్క క్వాలిటీ బాడీలో ఎక్కడ సెట్ అవుతుందో అక్కడంతా డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇందాక మనం అనుకున్నట్టుగా అంశతత్వం మన ఊపిరితిత్తుల్లో ఉంటది. ఎందుకంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుని నైట్రోజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వదిలేస్తుంది. ఆ మాదిరిగా ఏ లక్షణం ఏ అవయవానికి సూటబుల్లో దానిలోకి అది అలా విట్లైజ్ చేసుకోవాలి అని కోరుకోండి. ఈ క్షణము నుంచి అనుక్షణం నేను ఎరుకుతో ఉంటూ ఈ నాలో ఉన్నటువంటి ఈ అపురూపమైన అత్యద్భుతమైన ఈ అన్ని సామర్థ్యాలను నేను అనుక్షణం నా అవసరాని కోసం, విశ్వ కళ్యాణం కోసం, నా కళ్యాణం విశ్వ కళ్యాణం, ఈ రెండిటి కోసం వీటిని వినియోగిస్తున్నాను అనుకో. వినియోగించుకుంటాను కాదు, వినియోగిస్తున్నాను అనుకో. అనుకోవటమే కాదు, ఈ క్షణం నుంచి అదే పనిలో. క్లియరా మేడం? ఓకే ఫ్రెండ్స్, రిలాక్స్ అవ్వండి. ఈ అన్ని జంతువులకి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకోండి. ఆ లక్షణాలన్నీ మనం స్వీకరించినందుకు అవి మనకి థ్యాంక్స్ అంటున్నాయి. ఎందుకంటే మీరు మమ్మల్ని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు అంటున్నాయి. కానీ మనం ఆ లక్షణాన్ని మళ్ళీ మనలో మేలుకొల్పేటట్టుగా అవి మనకు గుర్తు చేసినందుకు మనం వాటికి శిరస్సు వంచి పాదాభివందనం చెప్తాం. చెప్పండి. అవి ఏం చెప్తున్నాయి అంటే లాస్ట్ లో ఈ గుణాలను మీరు స్వీకరించి ఆ గుణాలను స్వీకరించి ఇంప్లిమెంటేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. అదే విధంగా మమ్మల్ని తింటే కూడా వస్తాయని మీలో కొంతమందికి ఆలోచన వస్తూ ఉంటుంది. అది పొరపాటు. మళ్ళీ వంట రివర్స్ లో పనిచేస్తాయని చెప్పారు. అవును, అంతే కదా. వాటి యొక్క బాధ వస్తుంది. వాటిని తిన్నప్పుడు వాటి బాధ మనలోకి వస్తుంది. ఆ బాధనే మనం అందరికీ పంచుతాం. ఇది అందరికీ మనకి తెలిసిన బహిరంగ రహస్యం. అందుకని అది కాకుండా ఆ లక్షణం మాత్రమే మనలో పెంపొందించుకోవాలి. వాటి సామర్థ్యం మనలో ఉన్నది, అది వచ్చేస్తుంది. వాటికి అసలు లాజికల్ థింకింగే ఉండదంట సార్. అవును మేడం, అదే వాటి స్పెషల్ మనకి. ఎందుకంటే అవి ఆ జాతిలాగా ఉండటానికి కారణమే అదే అన్నమాట.
మనం వీటన్నిటిని కలిగి ఉండి ఈ లాజికల్ థింకింగ్ని డెవలప్ చేసుకోవటం వల్ల ఈ డిఎన్ఏని డెవలప్ కాకపోవటానికి కూడా ఇదే రీజన్. అంటే ఈ మాస్టర్స్ మనకి ఈ లాజిక్ మైండ్ని అప్లై చేయించి మనని మనం ఎదగకుండా చేసేసారు. ఏ సైంటిస్ట్ అయినా, మళ్ళీ చెప్తున్నా, ఏ సైంటిస్ట్ అయినా లాజిక్ మైండ్ లేకున్నప్పుడే ఆవిష్కరణ జరిగింది. మనకు కూడా అంతే. చెప్పండి మేడం, ఏదో చెప్పండి. సార్ చెప్పండి. ఏదో చెప్పబోయారు మీరు. సాయి ఏమంటారంటే లాజికల్ థింకింగ్ ని బ్రేక్ చేయించండి అని చెప్తున్నాను. అదే, అది బ్రేక్ చేయాలి అని అంటే దాన్ని మనం పాజిటివ్ గా మార్చుకోవాలి. మనకి ఇది అర్థమై కూడా మళ్ళీ పద్దాక దాని వెంటే పడి వెళ్తున్నాము అని అంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. సార్ చెప్పనా? ఆ లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ చేయమంటున్నారు. రైటియస్ థింకింగ్ కింద షిఫ్ట్ చేయమంటున్నారు. అంతే. ఎస్, వండర్ఫుల్. సార్ అసలు లాజికల్ థింకింగ్ లేకపోతే విశ్లేషణ వివరణ అనేది ఉండదట. అంటే ఆ లాజికల్ థింకింగ్ ని మీరు భయంకరంగా చూడకండి. అదే చెప్తున్నాను, అది దివ్యమైంది. దాన్ని విట్లైజ్ చేసుకుంటే మనం ఎలాగుండాలంటే ఎదిగేటట్టుగా ఉండాలి, ఎదుగుదల ఆగిపోయేటట్టు ఉండకూడదు. జనరల్ గా ఏంటంటే మనం ఉపయోగించే లాజికల్ థింకింగ్ ఎలాగుంటుందంటే విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్టు ఉంటుంది. ఇది కాదు కావాల్సింది. మనం ఈ లాజికల్ థింకింగ్ ఎలా ఉపయోగించుకుంటామంటే మొన్న చెప్పుకున్నాం మనం. వంకాయ కూర చేయటం వచ్చినప్పుడు సొరకాయ కూర చేయటం వస్తుంది. సో ఈ లాజికల్ థింకింగ్ ని ఇట్లా ఉపయోగించుకుని మనం డెవలప్ అవుతాం. అది కావాలి, ఆ అనాలిసిస్ కావాలి. అందుకని అది అద్భుతమైనది. చెప్పండి. ఇంకొకటి ఏం చెప్పారంటే సార్ వాళ్ళు, ఈ మూస ప్రక్రియ పోతుందంటే సార్ లాజికల్ థింకింగ్ ఉండడం వల్ల. ఓకే, మూస ప్రక్రియ చెప్పండి. మూస ప్రక్రియ అంటే ఈ జాతి మొత్తం ఇట్లాగే జీవించాలి, ఇంతకు మించి ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉండాలి అనేది మూస ప్రక్రియ అంట. అవును అవును. ఇందాక మనం అదే గొర్రె గురించి మాట్లాడారు కదా. ఒకప్పుడు గొర్రెకి నువ్వు చావడానికి పుట్టావని నేర్పించాడు ప్రోగ్రామింగ్. అది ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు చేంజ్ చేయాలంటే వాడికి లాజికల్ థింకింగ్ ఉన్నాయి. ఎందుకు నేను ఎందుకు తినడానికి పుట్టుండాలి, నేను కూడా పెరగడానికి పుట్టుండొచ్చు కదా అని దానికి లాజికల్ థింకింగ్ రావాలట. జంతువులో అది లేదు. ఇప్పుడు మనం దాన్ని అలా యూజ్ చేసుకోమని చెప్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, అనాలిసిస్ చేసి అంటే ఈ లాజిక్ థింకింగ్ మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, ఎస్ నిన్నటి దాకా ఎలా ఉన్నాను, ఈ రోజు నాలో వచ్చిన మార్పు ఏంటి, ఇక్కడ నేను మార్చుకోవాల్సిందే, దీనికోసం నేను ఏం చెయ్యాలి, అట్లా మనం ఈ లాజికల్ థింకింగ్ ఉపయోగించుకుని ముందుకు పోవాలి. అంత అద్భుతంగా ఉపయోగపడుతున్న లాజికల్ థింకింగ్ కి ధన్యవాదాలు తెలుపుదాం ఫ్రెండ్స్. మనకి ఎంతో సహకరించిన అన్ని యానిమల్స్ కి, వాటన్నిటికీ మరొక మారు మనం ప్రణామాలు తెలుపుకుందాం. ఆ యానిమల్ కింగ్డమ్ అధిపతికి ధన్యవాదాలు తెలుపుదాం. ఏవైతే ఈరోజు మన నుంచి విడుదలై దివ్యత్వపు కాంతిగా మారిపోయినదో ఆ కర్మ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుదాం. ఆ విడుదల చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ధన్యవాదాలు తెలుపుదాం. ఇలా అద్భుతమైన జ్ఞానం మనం పంచుకోవటానికి కారకులైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుదాం. అలాగే మహాద్రష్ట ట్రస్ట్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుదాం. ఈ అద్భుతమైన సెషన్ లో మనం అందరం పాల్గొన్నందుకు మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. లాస్ట్ 1 minute ఫ్రెండ్స్, కంప్లీట్ గా రిలాక్స్ అయిపోండి. సార్ చెప్పండి. లాస్ట్ లో ఈ మానవుల్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ యానిమల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు, అంటే యాంకర్ చేయమంటున్నారు. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమన్నా జరుగుద్ది అని చూడండి. ఏం లేదు సార్, వాళ్ళు ఎలా చెప్పారు అని అంటే
ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్ వాళ్ళకి కూడా ఇన్పుట్ చేయడం వల్ల వాళ్ళని హింసించాలని గాని వేరే ధోరణిలో చూడాలన్న ఆలోచన అయితే రావటం లేదు. కేవలం మానవత్వాన్ని మాత్రమే వాటన్నిటికీ పంచాలనుకో. మనలో ఉన్నటువంటి మానవత్వం, ఇంతకుముందు మనం ఏదైతే మానవత్వం అనుకున్నామో ఆ మానవత్వాన్ని ఆ యానిమల్స్కి ఇవ్వండి. థర్టీ సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరవండి.